हरे मूकं करोति वाचालं पंगुं लंघायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। हरे कृष्ण భక్తులందరికీ కూడా సాదర ప్రణామాలు. మీ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈ రోజు నుంచి మనము నిత్యం భాగవత సేవయ అనే ఒక కార్యక్రమం, ప్రతిరోజు కూడా భగవంతుడి యొక్క అద్భుతమైన విశేషాలు మనకి తెలియజేసే శ్రీమద్ భాగవత మహాపురాణం యొక్క అధ్యయనం మనం ఈ రోజు నుంచి ప్రారంభం చేస్తున్నాము. ఈ శ్రీమద్ భాగవత మహాపురాణం యొక్క అధ్యయనం మొత్తం అయ్యేంత వరకు మనం ఇలానే ప్రతిరోజు ఈ సాంగత్యంలో చక్కగా చదువుకొని వాటిని మనసులో ధారణ చేసుకోవాలి అని ప్రార్థన చేస్తూ, ముందుగా శ్రీల ప్రభుపాదుల వారు భాష్యాన్ని రచించిన శ్రీమద్ భాగవత మహాపురాణ పఠన ఒక 20 నిమిషాల వరకు మనం చేద్దాం. 7:25 వరకు చదువుదాం. చాలా జాగ్రత్తగా వినండి. ఏదైతే చదువుతున్నారో ప్రసన్న మాతాజీ చదువుతారు, చాలా జాగ్రత్తగా వినండి. ప్రతి ఒక్క విషయాన్ని మనసులో ధారణ చేసుకుంటూ ఉండండి. ఎప్పుడైతే చదివేశారో దాని తర్వాత మీ అందరికీ ఈరోజు వైకుంఠ ఏకాదశి స్పెషల్ దర్శన్ ఇస్కాన్ ఆదిలాబాద్ మందిరం నుంచి మీ అందరికీ వైకుంఠ ఏకాదశి దర్శనం చేయించాక మనం శ్రీమద్ భాగవత మహాపురాణం యొక్క ప్రవచనంలో మనం ప్రారంభం చేసుకుందాం. ప్రారంభం చేసుకుందాం. చదువుతారు మాతాజీ, జాగ్రత్తగా అందరూ కూడా ఫాలో అవుతూ విందాం. హరే కృష్ణ. ఉపోద్ఘాతం श्रीमद् भागवत महापुराण की, शील प्रभुपाद की, अनंत कोटि वैष्णव भक्त वृंद की, वैकुंठ एकादशी महामहोत्सव की. यस चदवंడి. हरे कृष्ण. ఉపోద్ఘాతము. దైవ భావనము, పరతత్వ భావనము అనునవి ఒకే స్థాయిలో ఉన్నటువంటివి కావు. ఈ రెండింటిలో పరతత్వం అను లక్ష్యము పైననే శ్రీమద్ భాగవతము కేంద్రీకృతమై ఉన్నది. దైవ భావనము నియామకుని సూచించగా, పరతత్వ భావనము దివ్య పరమార్థమును లేదా సర్వశక్తులకు ఆది మూలమును సూచించుచున్నది. నియామకుడును భావనలో దైవం యొక్క రూపలక్షణము నెడ ఎట్టి భిన్నాభిప్రాయములు లేవు. నియామకుడైన వాడు నిరాకారుడు కాకపోవటయే అందులకు కారణము. కానీ ఆధునిక ప్రభుత్వ విధానము, ముఖ్యంగా ప్రజాస్వామ్య ప్రభుత్వము కొంతవరకు నిరాకార తత్వమునే కలిగి ఉండును. అయినను దాని అందును ముఖ్య ప్రభుత్వాధినేత రూపసహితుడై ఉండును. అంతేగాక ప్రభుత్వము యొక్క నిరాకార తత్వము రూపలక్షణమునకు అధీనమై ఉండును. అనగా ఇతరులను నియమించుటను విషయమున రూపలక్షణము యొక్క అస్తిత్వమును మనము నిస్సందేహంగా అంగీకరించవలసి ఉన్నది. వాస్తవమునకు విశ్వమునందలి వివిధ కార్యముల నిర్వహణమునకై పలు నియామకులు ఉన్నందున పలువురు దేవతలు మనకు గోచరించుచున్నారు. ఏదేని అసాధారణ శక్తిని కలిగి ఉండు నియామకులను భగవద్గీత విభూతి మత్సత్వము అని తెలిపి ఉన్నది. విభూతి మత్సత్వములనగా దేవదేవునిచే శక్తి ప్రదానం కావింపబడిన నియామకులు అని భావము. వివిధములైన ప్రత్యేక శక్తులను కలిగిన అట్టి విభూతి మత్సత్వములను నియామకులు లేదా దేవతలు పలువురు ఉన్నను పరతత్వము మాత్రం అద్వితీయమై ఉన్నది. అట్టి పరతత్వమును లేదా దివ్య పరమార్థమునే శ్రీమద్ భాగవతము పరమ సత్యము అని నొడుపుచున్నది. శ్రీమద్ భాగవత రచయిత అయిన శ్రీల వ్యాసదేవుడు తొలుత పరమ సత్యము పరతత్వమునకు గౌరవపూర్వక వందనములను అర్పించుచున్నారు. అట్టి పరమ సత్యము సర్వశక్తులకు పరమ మూలాధారమై ఉన్నది. కనుకనే పరమ సత్యము పరమ పురుషుడై ఉన్నాడు. దేవతలు లేదా నియామకులు నిస్సందేహముగా పురుషులే అయినను వారు తమ నియామక శక్తిని ఎవ్వాని నుండి గ్రహించుచున్నారో అట్టి పరమ సత్యము మాత్రము దివ్య పురుషుడై ఉన్నాడు. ఈశ్వర అను సంస్కృత పదము
దైవం అను భావనను చేస్తును. పరమపురుషుడు మాత్రం పరమేశ్వరునిగా లేదా దివ్య ఈశ్వరునిగా పిలువబడును. అట్టి పరమపురుషుడు లేదా పరమేశ్వరుడు దివ్య చైతన్య పూర్ణుడు. అంతేగాక ఏ సదర మూలముల నుండి అతడు శక్తిని గ్రహింపనందున పూర్ణ స్వతంత్రుడై ఉన్నాడు. వేదవాంగ్మయమునందు బ్రహ్మదేవుడు ఘనుడైన దేవతగా లేదా ఇంద్రుడు, చంద్రుడు, వరుణాది దేవతలకు అధిపతిగా వర్ణింపబడినను తన శక్తి జ్ఞానముల విషయమున అతడు కూడా స్వతంత్రుడు కాడని శ్రీమద్భాగవతము నిర్ధారించుచున్నది. సర్వజీవ హృదయములలో నివసించు పరమ పురుషుని నుండి అతడు జ్ఞానమును వేదముల రూపమున గ్రహించి ఉన్నాడు. పరమపురుషుడు ప్రత్యక్షముగా పరోక్షముగా సర్వమును ఎరిగి ఉండును. అటువంటి పరమపురుషుని అంశలైన జీవులు ప్రత్యక్షముగా పరోక్షముగా తన దేహములను గూర్చి లేదా బాహ్య లక్షణములను గూర్చి మాత్రమే తెలియచుండ పరమ పురుషుడు మాత్రం తన అంతర్బాహ్య లక్షణముల అన్నింటినీ ఎరిగి ఉండును. దివ్య చైతన్య పూర్ణుడైన ఆ పురుషుడే సృష్టి స్థితి లయములకు కారణుడని జన్మాద్యస్య అను పదములు సూచించుచున్నవి. జడ పదార్థము నుండి ఏదియును సృష్టింపబడదు, కానీ జీవుని నుండి జడ పదార్థము సృష్టింపబడునన్న విషయము మనకు సాధారణ అనుభవమై ఉన్నది. జీవుని సంపర్కం చేతనే భౌతిక దేహము వృద్ధి నొంది కార్యములొనరించి యంత్రముగా రూపొందుట అనున్నది దీనికొక ఉదాహరణము. జ్ఞానరహితులైన మనుజులు దేహము అనే యంత్రమునే జీవునిగా భావించినను వాస్తవమునకు జీవుడే దేహ యంత్రమునకు ఆధారమై ఉన్నాడు. అటువంటి జీవుడు దేహమును త్యజించినంతనే అది నిరుపయోగము అగును. అదే విధముగా సమస్త భౌతిక శక్తికి పరమపురుషుడే ఆది మూలమై ఉన్నాడు. ఈ విషయము వేదవాంగ్మయం నందంతటను తెలుపబడినది. అంతేగాక ఆధ్యాత్మిక జ్ఞానమును ప్రచారం చేసిన మహాత్ములందరూ ఈ సత్యమును అంగీకరించి ఉన్నారు. జీవశక్తియే వాస్తవమునకు బ్రహ్మము అయి ఉన్నది. ప్రఖ్యాతి చెందిన ఆచార్యులలో ఒకరైన శ్రీపాద శంకరాచార్యులు బ్రహ్మమే సత్యమనియు జగత్తు మిథ్యయనియు నుడివియుండిరి. సర్వశక్తులకు మూల కారణము జీవశక్తియే. అతడే పరమపురుషునిగా అంగీకరింపబడినాడు. తత్కారణంననే అతడు భూత భవిష్యత్ వర్తమానములను మాత్రమే గాక తన సృష్టి అందలి ఆధ్యాత్మిక భౌతిక జగత్తుల అందలి అణువును ఎరిగి ఉన్నాడు. కాని అసంపూర్ణుడైన జీవుడు తన దేహమునందు ఏమి జరుగుచున్నది అన్న విషయమునే సంపూర్ణంగా ఎరగలేడు. ఆహారమును భుజించుటను మాత్రమే తెలిసిన అతడు అది ఎట్లు శక్తిగా మార్పు చెందుచున్నదో లేదా ఎట్లు దేహమును నిలుపుచున్నదో తెలుసుకొనలేదు. అదే జీవుడు పూర్ణుడైనప్పుడు జరుగు విషయములనన్నింటినీ సమగ్రముగా ఎరుగగలడు. పరమపురుషుడు సర్వ విధముల పూర్ణుడై ఉన్నందున సమస్తమును సమగ్రముగా నెరుగుట అతనికి సహజమై ఉన్నది. తత్కారణంననే పరమపురుషుడు శ్రీమద్భాగవతమున వాసుదేవునిగా లేదా తన పూర్ణ శక్తికి సంబంధించిన జ్ఞానమును ఆ శక్తిని పూర్ణముగా కలిగి ఉండి సర్వత్రా నిలిచిన వానిగా సంబోధింపబడినాడు. దీనికి సంబంధించిన విషయం అంతయు శ్రీమద్భాగవతమున స్పష్టముగా వివరింపబడినది. తత్కారణముగా పాఠకునికి ఈ విషయంన సునిశితాధ్యయనమునకు చక్కని అవకాశం కలుగుచున్నది. ఈ ఆధునిక యుగమునందు శ్రీ చైతన్య మహాప్రభు ప్రయోగాత్మక నిరూపణ ద్వారా శ్రీమద్భాగవతమును ప్రచారం చేసిరి. ఆయన నిర్హేతుక కరుణ ద్వారా శ్రీమద్భాగవతం నందలి వివిధ అంశములలోనికి చొచ్చుకొని పోవుట పాఠకునికి సులభతరము కాగలదు. కనుకనే శ్రీమద్భాగవతం యొక్క నిజ ఘనత పాఠకునికి అవగాహనం అగుట కొరకు శ్రీ చైతన్య మహాప్రభువుల వారి జీవితము, ఆయన ఉపదేశములు ఈ ఉపోద్ఘాతమున సంగ్రహముగా పొందుపరపబడినవి. శ్రీమద్భాగవతమును భాగవతుడైన మహాత్ముని నుండియే తప్పక ఏర్వవలెను. ఇది అత్యంత ముఖ్య విషయము. భాగవతుడు అనగా శ్రీమద్భాగవతమును జీవితమున ఆచరించువాడని భావము. శ్రీ చైతన్య మహాప్రభువు పరతత్వమైనందున స్వయం భగవానుడును భాగవతుడును శ్రీమద్భాగవతమును అయి ఉన్నారు. కనుకనే శ్రీమద్భాగవతమును అవగాహన చేసుకొనుటకు ఆయన అనుసరించిన మార్గమే ప్రపంచ జనులందరికీ ఆచరణ యోగ్యమై ఉన్నది. భారతదేశం నందు జన్మించిన వారిచే శ్రీమద్భాగవతం
ప్రపంచముల నలుమూలలా ప్రచారం చేయబడవలెనని ఆయన వాంఛించి ఉండిరి. దేవదేవుడైన శ్రీకృష్ణునికి సంబంధించిన విజ్ఞానమే శ్రీమద్ భాగవతం. ఆ ఆదిదేవుని ప్రాథమిక జ్ఞానము భగవద్గీత యందు లభించుచున్నది. మనుజుడు ఎట్టివాడైనను కృష్ణ సంబంధ విజ్ఞానంలో శ్రీమద్ భాగవతం మరియు శ్రీమద్ భగవద్గీత నిష్ణాతుడైనచో అద్దానియందు అతడు ప్రామాణికుడైన ప్రచారకుడు లేదా గురువు కాగలడని శ్రీ చైతన్య మహాప్రభువు పలికి ఉన్నారు. దుఃఖభాగులైన ప్రపంచ జనులందరి శుభము కొరకై మానవ సమాజమున కృష్ణ సంబంధ విజ్ఞానం అత్యంత అవసరమై ఉన్నది. కనుకనే కృష్ణపరమైన విజ్ఞానంను స్వీయ శ్రేయస్సు, సంఘ శ్రేయస్సు, సర్వ ప్రపంచ మానవాళి శ్రేయస్సు నిమిత్తమై స్వీకరింపుము అని సర్వ దేశాధినేతలను మేము అభ్యర్థించుచున్నాము. శ్రీమద్ భాగవత ఉపదేశకులైన శ్రీ చైతన్య మహాప్రభువుల వారి జీవితము మరియు ఉపదేశములు సంక్షిప్త పరిచయము కృష్ణ ప్రేమను పంచుటకు అరుదించిన వారును సామూహిక హరినామ సంకీర్తనమునకు పితయును అయిన శ్రీ చైతన్య మహాప్రభువు బెంగాలులోని నవద్వీపం నందలి శ్రీరామ మాయాపురంలో 1407వ శతాబ్దమున క్రీస్తు కాలమున ప్రకారము ఫిబ్రవరి 1486 ఫాల్గుణ పౌర్ణమి సంధ్యా సమయమున అవతరించిరి. శ్రీ చైతన్య మహాప్రభు తండ్రి అయిన జగన్నాథ మిశ్రులు సిల్హట్ జిల్లాకు చెందిన విద్వత్పూర్లుడైన బ్రాహ్మణుడు. ఆ సమయమున నవద్వీప ప్రాంతము విద్యా సంస్కృతులకు కేంద్రమై ఉన్నందున ఆయన విద్యార్థిగా నవద్వీపమునకు చేరిరి. నవద్వీపంలోని గొప్ప విద్వాంసులైన శ్రీ నీలాంబర చక్రవర్తి యొక్క తనయ అయిన శచీదేవిని వివాహం చేసుకొనిన తర్వాత జగన్నాథ మిశ్రులకు గంగా తటమునందు తమ నివాసము ఏర్పరచుకొనిరి. జగన్నాథ మిశ్రుడు తన భార్య అయిన శ్రీమతి శచీదేవి ద్వారా పలువురు పుత్రికలను పొందినను వారిలో దాదాపు అందరినూ పసి వయస్సులోనే మరణించిరి. చివరకు మిగిలిన శ్రీ విశ్వరూపుడు మరియు విశ్వంభరుడు అను పుత్రుల వలననే పితృప్రేమను చూపుటకు వారికి అవకాశం కలిగినది. సంతానమున కడపటివాడును దశమ సంతానము అయిన విశ్వంభరుడే తరువాత నిమాయి పండితునిగా పేరు పొందినాడు. ఆ నిమాయి పండితుడే సన్యాసమును స్వీకరించిన పిమ్మట శ్రీ చైతన్య మహాప్రభువుగా ప్రసిద్ధి చెందినాడు. శ్రీ చైతన్య మహాప్రభువు తము దివ్య లీలను 48 సంవత్సరముల కాలం ప్రదర్శించిన పిమ్మట 1455వ శతాబ్దమున పూరి జగన్నాథ క్షేత్రం నందు అంతర్ధానం చెందింది. శ్రీ చైతన్య మహాప్రభు తొలి 24 సంవత్సరములు నవద్వీపమున బ్రహ్మచర్య ఆశ్రమమును మరియు గృహస్థ జీవనమును గడిపిరి. ఆయన తొలి భార్య శ్రీమతి లక్ష్మీప్రియాదేవి కార్యార్థమై శ్రీ చైతన్య మహాప్రభు ఇంటి నుండి వెళ్ళినప్పుడు చిన్న వయస్సులోనే ఆమె దేహమును త్యజించినది. మహాప్రభువు తూర్పు బెంగాల్ నుండి తిరిగి వచ్చిన తర్వాత రెండవ భార్యను స్వీకరింపుము అని తల్లి అర్థించగా దానిని ఆయన అంగీకరించిరి. శ్రీ చైతన్యుల రెండవ భార్య శ్రీమతి విష్ణుప్రియాదేవి మహాప్రభువు 24వ ఏటనే సన్యాసమును స్వీకరించిన కారణముగా ఆవిడ తన జీవితం నంతయు ఆయన వియోగంననే గడిపినది. మహాప్రభువు సన్యాసమును స్వీకరించు సమయమునకు ఆమె వయస్సు కేవలం 16 ఏండ్లు. సన్యాసమును స్వీకరించిన పిమ్మట మహాప్రభువు తన తల్లి అయిన శ్రీమతి శచీదేవి కోరికపై పూరి జగన్నాథుని తమ కేంద్ర నివాస స్థానముగా చేసుకొనిరి. ఆ పూరి క్షేత్రమున ఆయన 24 ఏండ్ల కాలమును గడిపిరి. ఆ 24 ఏండ్ల సమయంలో 6 సంవత్సరములు ఆయన శ్రీమద్ భాగవతమును ఉపదేశించుచు దేశమంతటను ముఖ్యంగా దక్షిణ భారతదేశమున పర్యటించిరి. శ్రీ చైతన్య మహాప్రభువు శ్రీమద్ భాగవతమునే కాక గీతోపదేశములను కూడా ఆచరణీయ పద్ధతిలో ప్రచారం చేసిరి. శ్రీకృష్ణుడు దేవదేవునిగా భగవద్గీత యందు వర్ణింపబడినాడు. సర్వధర్మములను త్యజించి తననొక్కనిగే శ్రీకృష్ణ భగవానుడు ఏకైక ఆరాధ్య భగవానునిగా శరణుజొచ్చుమని అతడు దివ్య జ్ఞాన గ్రంథమైన గీత యందు చివరి ఉపదేశంగా తెలిపి ఉన్నాడు. తన భక్తులందరూ సర్వ పాపముల నుండి రక్షింపబడుదురు అనియు అందువలన వారు ఎటువంటి చింతను పొందనవసరం లేదనియు
తదుపరి ఆ దేవదేవుడు ఆశ్వాసం ఒసగినాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీమద్భాగవత మహాపురాణ కీ జై. హరే కృష్ణ. భక్తులందరూ మనం ఒకసారి వైకుంఠ ద్వార దర్శనాన్ని మనం చేసుకుందాం. ఇస్కాన్ ఆదిలాబాద్ మందిరం నుంచి మనందరం కూడా వైకుంఠ ద్వారంలో చక్కగా ప్రవేశించి స్వామి దర్శనం చేసుకొని చక్కగా ఆ భగవంతుడి యొక్క ఆశీర్వచనములు మనం తీసుకొని శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఆశీర్వచనములతో మనం ప్రారంభం చేసుకుందాం ఈ యొక్క చక్కటి అద్భుతమైన శ్రీమద్ భాగవత సేవ మనం ఈ రోజు నుంచి ప్రారంభం చేస్తున్నాం. నిత్యం భాగవత సేవయా అటువంటి దర్శనాన్ని చూపించడానికి మనకు అక్కడ భక్తులందరూ కూడా సిద్ధమై ఉన్నారు. మనందరం కూడా చక్కగా దర్శిద్దాం, ఆ స్వామి యొక్క కృపా కటాక్షాలను పొందుదాం. హరే కృష్ణ. వైకుంఠ ద్వార నుంచి మనము ప్రవేశిస్తూ స్వామి యొక్క దర్శనానికి లోపలికి వెళ్దాం. గోవింద 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 గోవింద. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదుల వారి దర్శనం. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. శ్రీల ప్రభుపాదికి జై. శ్రీల ప్రభుపాదుల వారి యొక్క దర్శనం అయ్యాక మనము చక్కగా ఆ స్వామి యొక్క సేవ శ్రీ శ్రీ గౌర్ నితాయి దర్శనం చేసుకుందాం. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమ. ఆచార్య సర్వాచార్య దర్శనం చేసుకుంటూ తులసి మహారాణి యొక్క దర్శనం మనకి చక్కగా ఆ శ్రీ శ్రీ నితాయి గౌర్ సుందర్ యొక్క దర్శనం, శ్రీ శ్రీ రాధా గోవింద పంచతత్వ యొక్క సుందరమైన దర్శనంతో శ్రీ శ్రీ నితాయి గౌర్ సుందర్ శ్రీ చైతన్య మహాప్రభు గురించి శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఎలా శ్రీ చైతన్య మహాప్రభు యొక్క సిద్ధాంతం వల్ల మనందరం ఈరోజు భాగవతాన్ని అంత చక్కగా శ్రవణం చేయగలుగుతున్నాం. ఆ మహాప్రభు, ఆ నిత్యానంద ప్రభు యొక్క కృప ద్వారా మనము శ్రీ శ్రీ రాధాకృష్ణులు ఈరోజు వైకుంఠ ఏకాదశి అద్భుతమైన సుందరమైన దర్శనం గరుడ వాహన సేవలో వేంచేసి ఉన్నారు. అటువంటి స్వామి యొక్క దర్శనం కూడా మనం చేసుకొని శ్రీమద్ భాగవత మహాపురాణ పఠనాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. వైకుంఠ ఏకాదశి దర్శనం స్వామి యొక్క సుందర శ్రీశరణములతో దర్శనం చేసుకుంటూ స్వామి అమ్మవార్లు దివ్యమైన గరుడ వాహనం పైన వేంచేసి దర్శనం ఇస్తూ ఉన్నారు. అందరం దర్శనం చేసుకుందాం. హే కృష్ణ కరుణా సింధో, దగ్గర నుంచి చూపించండి. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే తప్త కాంచన గౌరంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హే కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః కృష్ణం నమస్యాస్మ్యహం కృష్ణేనామరసక్తహో వినిహతాం కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముద్దితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీ రాధా గోవింద భగవాన్ కీ,
వైకుంఠ ఏకాదశి మహామహోత్సవకి. హరే కృష్ణ. ఆ చక్కటి గరుడ్ మంత్ర పైన సుందరమైన వైకుంఠ ఏకాదశిలో స్వామి అమ్మవార్లు వేంచేసి ఉన్నారు. సర్వాంగ భరణ భూషితులై భగవంతుడు దర్శనాన్ని మనందరికీ కూడా ప్రదానిస్తూ ఉన్నారు. ఆ స్వామి యొక్క దర్శనం చేసుకొని అందరూ భాగవతాన్ని వినడానికి వచ్చిన మీ అందరికీ కూడా భగవంతుడి యొక్క పూర్తి కృపా కటాక్షాలు లభించాలి అని ప్రార్థన చేస్తూ మనస్ఫూర్తిగా ఆ స్వామి యొక్క శ్రీచరణాలకు మన పుష్పములతో సమర్పణ చేస్తూ ఎంతో చక్కటి దర్శనాన్ని మనసులో పెట్టుకుంటూ ఇప్పుడు స్వామి యొక్క శ్రీ విగ్రహ రూప దర్శనం మనం చేసుకున్నాం. అలానే ఇప్పుడు భగవంతుడి యొక్క ఇంకొక రూప దర్శనం మనం చేసుకుంటాం. అది శ్రవణం ద్వారా. అటువంటి శ్రవణ దర్శనం మనం ఇప్పుడు ప్రారంభం చేసుకుందాం. ఈరోజు శ్రీమద్ భాగవత మహాపురాణం యొక్క పరిచయం నుంచి మనం ప్రారంభం చేసుకుంటున్నాం. శ్రీమద్ భాగవతాన్ని వినటం ఎంతో అద్భుతమైన రోజండి. వైకుంఠ ఏకాదశి అని అంటారు. ఈరోజు స్వామి యొక్క దర్శనం, భగవంతుడి యొక్క సేవ, భాగవతం వినటం. అసలు భాగవతం అంటే ఏమిటి? ఇందాక మనం ఆలయంలో స్వామిని చూసాం కదండి. ఆ స్వామికి భాగవతానికి ఎటువంటి తేడా లేదు. భాగవతం ఎంతైతే శక్తివంతమైనదో, భాగవతం ఎన్నైతే కళా పూర్ణమో, భాగవతం ఏదైతే తత్వమో అదే శ్రీకృష్ణుడి యొక్క తత్వం కూడా. మీకు బృందావనంలో ఒక బాబాజీ ఉండేవారనమాట. వారు బీహార్ నుంచి వచ్చారు. వారు వాళ్ళ గురువు గారి దగ్గర నుంచి మంత్రం తీసుకొని ఉపదేశపూర్వకంగా వాళ్ళ గురువుగారు ఒక విషయం చెప్పారు. అయ్యా, ప్రతిరోజు కూడా భాగవత పారాయణ చేస్తూ ఉండు. ఎంత సీరియస్గా తీసుకున్నారు ఆ ఇన్స్ట్రక్షన్ని అని అంటే, వీరికి శ్రీమద్ భాగవతంలో ఉండే 18,000 శ్లోకాలు మొత్తం కూడా కంఠస్థంగా వచ్చేసాయి అనమాట. అంతగా శ్రీమద్ భాగవతాన్ని పారాయణ చేశారు. అంతగా శ్రీమద్ భాగవతాన్ని నేర్చుకున్నారు. తర్వాత వాళ్ళ గురువుగారు పరంపదించాక వారు బృందావనానికి వచ్చేశారు. బృందావనంలో ఒక చిన్న కుటీరంలో ఉంటూ ఉండేవారన్నమాట. భాగవతం పుస్తకం పెట్టుకొని ప్రతిరోజు కూడా పారాయణ చేస్తూ ఉండేవారు. ఎలా పారాయణ చేసేవాళ్ళు అనంటే, పేజ్ తిప్పుతూ ఉండేవారు అంతే. శ్లోకాలు చూడకుండానే పారాయణ చేస్తూ ఉండేవారు. పేజ్ని ఇలా ఇలా తిప్పేస్తూ పారాయణ చేస్తూ ఉండేవారు. అంటే మొత్తం పేజ్ టు పేజ్ ఆయనకు మొత్తం తెలుసు అనమాట. ఏ శ్లోకం ఎక్కడుంది, ఏ పేజీలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి. అలా శ్రీమద్ భాగవత పారాయణ చేస్తూ ఉండేవారు అనమాట. ఒకరోజు మీకు ఆ విషయం తెలిసిన అండి, ఆయనకి ఒక దర్శనం కలిగింది భగవంతుడు. ఏం దర్శనము అని చూసేసరికి సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవానుడు శ్రీమద్ భాగవతానికి ప్రదక్షిణ చేస్తున్నారట. 108 ప్రదక్షిణలు. ఎవరు? సాక్షాత్తుగా శ్రీకృష్ణుడు చేస్తున్నాడు భాగవతానికి ప్రదక్షిణ. అంటే వారికి ఆ సాక్షాత్కారం మనసులో కలిగింది. ఎంత గొప్ప తత్వము శ్రీమద్ భాగవత అన్నది. మనము భగవంతుడి యొక్క ఆరాధన చేస్తున్నాం, కానీ భగవంతుడే సాక్షాత్తుగా శ్రీమద్ భాగవత మహాపురాణాన్ని ఆరాధన చేస్తున్నారు. వారు ఎంత తపస్సంపన్నులు, ఎంత తపస్సంపన్నులు అని అంటే, వారి ఆశ్రమంలోకి ఒక కోతి వస్తూ వింటూ ఉండేదన్నమాట. భాగవతాన్ని రోజు వచ్చేది. ఎంతసేపు వీరు భాగవత పారాయణ చేస్తూ ఉంటే వీరు కనీసం రోజుకి కాదన్నా 20 గంటలు భాగవతాన్ని చదువుతుండేవారు. కేవలం 2 రోజులు మాత్రమే ఆశ్రమాన్ని వదిలి బయటికి వెళ్ళేవారు వారు. కేవలం 2 రోజులు మాత్రమే. ఏదన్నా ఉత్సవం ఉంటే, భగవంతుడి యొక్క ఉత్సవమైనా, వాళ్ళ గురువు గారి యొక్క పరంపదించిన రోజునే వాళ్ళు బయటికి వెళ్ళి ఆశ్రమానికి తిరిగి వస్తూ ఉండేవారు. మిగతా రోజులన్నీ శ్రీమద్ భాగవతమే ఆరాధన. ఎంత ఆరాధన అంటే, శ్రీమద్ భాగవతానికే ఆరతి, శ్రీమద్ భాగవతానికే నైవేద్యము, శ్రీమద్ భాగవతానికే కైంకర్యములు. ఎండాకాలం అయిందనుకోండి, శ్రీమద్ భాగవతనికే చామర సేవ. చలికాలం అనుకోండి, శ్రీమద్ భాగవతానికే దుప్పట్లు కప్పి, షాళ్ళు కప్పి ఆయనకి శయన సేవ. వసంత ఋతువులో శ్రీమద్ భాగవతానికే ఊంజల సేవ. అన్నీ శ్రీమద్ భాగవతానికి.
చాలా ప్రదేశాల్లో ఈ సాంప్రదాయం ఇంకా ఉన్నదండి. శ్రీమద్ భాగవతాన్ని శ్రీకృష్ణుడిగా అలంకరణ చేస్తారు. మురళి పించం పెట్టి, తర్వాత కిరీటం పెట్టి, పట్టు పీతాంబరాన్ని కట్టి, శ్రీమద్ భాగవతానికి అలా అలంకరణ చేసే సాంప్రదాయాలున్నాయన్నమాట. పుస్తకాన్నే భగవంతుడిగా ఆరాధన చేసేది. అంత విశేషమైనది శ్రీమద్ భాగవతం యొక్క తత్వము. నిగమకల్ప తరోర్ఫలితం గలం సుఖముఖాదమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శాస్త్రములన్నీ కూడా నిగమకల్ప తరో అంటే ఒక పెద్ద చెట్టుగా మనం అనుకున్నాం అనుకోండి. గలితం ఫలం అనంటే పండిన పండు. మనకు చూడండి, మనం మార్కెట్‌లో మీరు పండ్లు కొనుక్కోవాలి అని ఎళ్లారనుకోండి. సపోజ్ మామిడి పండు ఇలా అందరూ గూడా నొక్కి చూస్తూ ఉంటారు. పండిందా? పండిందా? అని. సీతాఫలం కొనేటప్పుడు కూడా మేము చూస్తూ ఉంటామనమాట మార్కెట్‌లో అందరూ ఇలా ఇలా అంటుంటారు. ఆ షాప్ వాడు అంటారు, "అరెరే! నొక్కేయకండి. మీరు నొక్కేస్తే అది మీరు తీసుకోరు, వేరే వాడు తీసుకోరు. నాకు పండు వేస్ట్ అయిపోతది. అమ్మ అన్నీ పండినవే తీసుకెళ్ళు. అయినా సరే ఏయ్! నీ నమ్మకం ఏముంటిది మేము చూస్తాము" అని అన్నిటిని ఇది చేస్తూ ఉంటారు. టెస్ట్ చేసి తీసుకుంటారు కదండీ! బెండకాయలున్నాయనుకోండి, అన్నీ పైనుండే కొండాన్ని మొత్తం ఆ తొడిమనంతా ఇరిచేస్తూ ఉంటారనమాట. అందరూ ఇరిచేసాక మిగతా వాళ్ళు ఎలా తీసుకుంటారు చెప్పండి? కానీ మనం టెస్ట్ చేయాలనమాట. ఏంటి ఇది నిజంగా పండిందా? ఇది నిజంగా లేతగా ఉందా? ఇది నిజంగా తియ్యగా ఉంటుందా? కొంతమంది వాసన చూసేస్తూ ఇలా వాసన చూసి పక్కన పెడుతూ ఉంటారనమాట. ఎందుకు మనకి పండిన పండు కావాలి. లేత కూరగాయలు కావాలి. అంతేగాని ముదురుగా కనిపించేవి తీసుకుంటామండి. ఇంత పెద్ద బెండకాయ ఉందనుకోండి దాన్ని తీసుకుంటామా? లేతవి కావాలి. పండినవి కావాలి. అలా వేదములు, ఈ శాస్త్రములనేవి కూడా ఒక పెద్ద చెట్టవుతే, దానికి పండిన పండు, వాసన నలుదిశలా కూడా వెదజల్లుతున్న పండు, చూస్తే నిగనిగలాడిపోతున్న పండు, అది చూస్తేనే అదెంత తీపిగుందో నోట్లో తెలుస్తుందట. అంత తియ్యగున్న పండు శ్రీమద్ భాగవతం. నిగమ కల్ప తరోర్గలితం ఫలం సుఖముఖాద్ అమృత ద్రవ సంయుతం. కేవలం పండు అంత తీపిగున్నా ఎలా ఉంది అనంటే, ఇలా పట్టుకుంటే ఇంకా ఆ జ్యూస్ చేతిలోకొచ్చేస్తూ ఉన్నట్టుగా ఉందట. కానీ దీంట్లో ఇంకొక విశేషణం గూడా ఉందండి. సుఖ మహర్షి యొక్క శ్రీముఖం ద్వారా వెలువడిన శ్రీమద్ భాగవతం. ఆయన నోటిలో ఉండే ఆ అమృతం కూడా కలిసిందట. అటువంటి శ్రీమద్ భాగవతాన్ని మనం వినబోతున్నాం. నిగమపల్పతరోర్గలితం ఫలం. ఫలంతో పోల్చారండి. ఇప్పుడు మీరు చూడండి, మనకి ఒక నానుడుంది. ఇంగ్లీష్‌లో చెప్తూ ఉంటారు. "అన్ యాపిల్ ఎ డే కీప్స్ ద డాక్టర్ అవే" అని అంటూ ఉంటారు. రోజుకొక పండు కానీ మనం తినగలిగితే, మనం అంత తొందరగా రోగగ్రస్తులం అవ్వము. డాక్టర్ దగ్గరికెళ్ళవలసిన అవసరం లేదు. నిన్న మేము డాక్టర్ గారిని కలవడానికెళ్ళామనమాట. ఆయన అంటున్నారు, "రోజు పండ్లు తినండి మీరు" అని అంటున్నారనమాట. ఎందుకు అనంటే, పండ్లు ఆరోగ్యాన్ని ఇస్తుంది ఒక విషయం. ఆరోగ్యంగా ఉన్నవాడికి ఇంకా ఆరోగ్యాన్ని తెచ్చిపెడుతుంది. అది పండు యొక్క రక్షణ. పండు పోషకత్వాన్ని ఇస్తుంది. శ్రీమద్ భాగవతం ఎవరైతే అధర్మ మార్గంలో ఉన్నారో, మనసు విచలితమైపోయిందో, అనర్థములతో గ్రస్తులై ఉన్నారో వాళ్ళందరికీ ధర్మాన్ని చూపిస్తుంది. ఆల్రెడీ ధార్మికంగా ఉన్నవారికి పరోధర్మాన్ని చూపిస్తుంది. అది శ్రీమద్ భాగవతం యొక్క విశేషం. శ్రీమద్ భాగవత శ్రవణం, శ్రీమద్ భాగవత కైంకర్యం. సరే అండి, పర్వాలేదు పండు తింటాం బానే ఉంది. పండు లోపల నుంచి మనలకి ఇవి చేయిస్తుంది. పండు లోపల నుంచి మనకి శక్తినిస్తుంది. నిగారింపుని పెంచుతుంది అని అంటూ ఉంటారండి. అలానే శ్రీమద్ భాగవతాన్ని భాగవతంలోనే సూర్యుడితో పోల్చారండి. పురాణార్కో ఉదోదితం అని అంటుంది శ్రీమద్ భాగవతం. ఒక పురాణములకైన రాజు ఉదయించారు అని అంటుంది శ్రీమద్ భాగవతంలో. అటువంటి ఉదయం సూర్యుడు ఉదయిస్తూ ఉంటారు. ఇప్పుడు సూర్యోదయ సమయం అయిపోయింది కదండీ మనందరికీ కూడా. సూర్యోదయం జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది? మనకి డాక్టర్లు చెప్తూ ఉంటారండి. మీరు ప్రతిరోజు ఉదయించే సూర్యుడి దగ్గరికెళ్ళి 10 నిమిషాలు, 15 నిమిషాలు కూర్చోవాలి. ఆ సూర్య రశ్మి మనకి వస్తే అప్పుడు విటమిన్స్ వస్తూ ఉంటాయి మన శరీరానికి అని అంటూ ఉంటారు. మీరందరూ వినే ఉంటారు. కాబట్టి చాలామంది ప్రొద్దున పూట మనకి
అందుకే మన పెద్దవాళ్ళు కూడా సంధ్యారాధన అని ఇచ్చారు. ఎందుకు అని అంటే మనం అర్ఘ్యాలు, తర్వాత గాయత్రి పఠన ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే మనకి ఆ సూర్య రశ్మి వస్తుంది. అంటే సూర్య రశ్మి కోసం చేయమని చెప్పలేదండి. దానిలో భాగమే సూర్యరశ్మి కూడా ప్రసరిస్తుంది అని. పండు లోపల నుంచి శక్తినిస్తుంది. సూర్యుడు బయట నుంచి శక్తినిస్తాడు. ఈ 2 శ్రీమద్ భాగవతం చేస్తుందట. మూడో విషయం ఏంటో తెలుసా అండి? శ్రీమద్ భాగవతాన్ని అమృతంతో పోల్చారు. ఎంత సూర్యరశ్మి తీసుకున్నా, ఎన్ని పండ్లు తిన్నా సరే ఒకరోజు పోవాల్సిందే కదండీ! కానీ అమృతం ఏం చేస్తుంది? మరణం లేని జీవనాన్ని ఇస్తుంది. మరణం తర్వాత కూడా అమృతం మనల్ని చూస్తుంది. అలానే శ్రీమద్ భాగవతం ఎవరైతే శ్రవణం చేస్తారో, శ్రీమద్ భాగవతం ఎవరైతే వింటారో, మరణానంతరము కూడా భగవంతుడి యొక్క లోకం వరకు తీసుకెళ్లే పని శ్రీమద్ భాగవతం చేస్తుంది. సరే అండి. మరణం తర్వాత పర్వాలేనే ఉంది. చాలా ఆరోగ్యం బానే ఉంది. పైనుంచి కూడా శక్తొస్తుంది. లోపల నుంచి కూడా శక్తొస్తుంది. కానీ ఈ ప్రపంచంలో ఉండాలి అంటే కొద్దిగా షో ఆఫ్ కూడా అవసరం గదండీ! కొద్దిగా మంచిగా అలంకరణ జేసుకోవాలి. చక్కగా ఉండాలి. అందరూ పొగడాలి. శ్రీమద్ భాగవతం ఆభరణం కూడా అని మన పురాణాలు చెప్తున్నాయన్నమాట. ఎవరైతే శ్రీమద్ భాగవతాన్ని చక్కగా శ్రవణం చేస్తారో, ఎవరైతే శ్రీమద్ భాగవతంలో ఉండే విశేషములను మననం చేస్తారో, అటువంటి వారికి ఒక ఆభరణంగా పనికొస్తుంది అని అంటారనమాట శ్రీమద్ భాగవతం. కాబట్టి శ్రీమద్ భాగవతం ఒక పండు, శ్రీమద్ భాగవతం సూర్యుడు, శ్రీమద్ భాగవతం అమృతం, శ్రీమద్ భాగవతం ఆభరణం, శ్రీమద్ భాగవతం ప్రాణం. ఒక భక్తుడికి శ్రీమద్ భాగవతమే ప్రాణమై ఉంటుంది. నిత్యం భాగవత సేవయ నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ. శీల ప్రభుపాదుల వారు ప్రతి ఒక్క ఇస్కాన్ ఆలయంలో ఎక్కడున్నా సరే ప్రపంచంలో శ్రీమద్ భాగవత పారాయణ ప్రవచన ప్రతిరోజు ప్రొద్దున పూట జరగాలి అనే ఒక నియమాన్ని పెట్టారు. ఎక్కడ ప్రపంచంలో చూసినా సరే ఇది యథావిధిగా జరుగుతుంది. అలాగే మనం కూడా మన కృష్ణ కథామృతం సత్సంగంలో ప్రతిరోజు ప్రొద్దున ఎలా అయితే ఆలయంలో జరుగుతూ ఉంటుందో సేవలు, అలానే మనం ఇక్కడ కూడా చేసుకోబోతున్నాం. ప్రతిరోజు 5 గంటలకల్లా జపం మంగళారతి ప్రారంభమవుతుంది. ఇదే జూమ్‌లో. మంగళారతి అయిపోయాక నరసింహారతి, తులసి ఆరతి, శిక్షాష్టకం, దశనామాపరాధాలు, తర్వాత జపం చేసుకుంటాం. రేపటి నుంచి మేము కూడా ఆన్‌లైన్ సత్సంగంలో మీతో పాటు ఒక గంట సేపు, ఒక అరగంట సేపు ఆలయంలో చేసి, మళ్ళీ ఇక్కడికొచ్చి మీతో పాటు జపం చేయడానికి ప్రయత్నం చేస్తాం. 6-7 వరకు. 6-7 వరకు జపం చేసుకుంటూ 7 గంటల నుంచి మనం శ్రీమద్ భాగవత ప్రవచనాన్ని చేసుకుంటూ ఉన్నాం. కొంతమంది అనొచ్చు, ప్రభుజీ మరి 8 గంటలంటే 7 గంటలంటే అప్పుడు మేము పిల్లలకి రెడీ చేయాలి, ఆఫీస్ పనులుంటాయి. సరే, అప్పటి వరకు జపం చేసుకున్నాక మీరు ఏ విధంగానైనా సరే వినడానికి ప్రయత్నం చేయండి. మీరు పనులు రెడీ అవుతున్నా, వంట పని చేస్తున్నా, బయటికెళ్తున్నా సరే ఈ వినటం మాత్రం మర్చిపోకుండా ప్రతిరోజు నిత్యం భాగవత సేవయ. ఈ వైకుంఠ ఏకాదశికి ప్రారంభం చేశాం కదండీ! ఒక్క వైకుంఠ ఏకాదశి, నెక్స్ట్ వైకుంఠ ఏకాదశి వరకు ఒక నియమం పెట్టుకోండి. ప్రతిరోజు మేము జపా క్లాస్‌కొస్తాము. ప్రతిరోజు భాగవతాన్ని వింటాము. ఒక సంవత్సరం తర్వాత చెప్పండి మన యొక్క భావన ఎంత పరివర్తనమైంది అని. మనం నిజంగా చెప్పాలి అనంటే ఒక స్టాండర్డైజ్డ్‌గా మనము ఈ జపా క్లాస్ ప్రారంభం చేసుకొని ఒక సంవత్సరం అయింది అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపటితో అయోధ్యలో రామచంద్రమూర్తి యొక్క ప్రతిష్ఠ జరిగిన బ్రహ్మోత్సవం. ఆ రోజు మేము అయోధ్య నుంచి ఈ ప్రవచనాన్ని చేశాం ప్రొద్దున పూట. చాలామంది భక్తులు సంకల్పం తీసుకున్నారు జపం చేసుకోవడానికి అయోధ్యలో నుంచి. కాబట్టి సుమారుగా ఒక సంవత్సరం పాటు నిర్విఘ్నంగా మనకి ఈ యొక్క ప్రతిరోజు భాగవత యజ్ఞం, భాగవతం కాదండి మిగతా ఎన్నో విషయాలు మనం శ్రవణం చేసుకున్నాం ఈ యొక్క మాధ్యమంలో. మీరందరూ కూడా జపా క్లాస్‌లో జపా గ్రూప్ లింక్ పంపిస్తారు. మీ అందరికీ కూడా ఈరోజు సుమారుగా 1000 మంది ఈ యొక్క వీటిలో ఉన్నారు. ఇంకా చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు జాయిన్ అవ్వడానికి. అక్కడ మాకు కనిపిస్తూ ఉన్నది. దే ఆర్ వెయిటింగ్ అని వస్తూ ఉన్నదనమాట. కాబట్టి మనకెంత అదృష్టమో, ఈ అదృష్టాన్ని మనం చాలా జాగ్రత్తగా మనసులో పెట్టుకొని మనం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం.
మార్నింగ్ జపా గ్రూప్లో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు ప్రొద్దునపూట ఇదే లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. 1000 దాటిపోయింది. తర్వాత ఎంతోమంది అడుగుతున్నారు జాయిన్ అవ్వండి, అడ్మిట్ 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 అని వస్తూ ఉందన్నమాట మాకు. టైంకి వద్దా, చక్కగా విందా. ఒకసారి భాగవతాన్ని విన్న ఒక మహానుభావుల గురించి చెప్తాను. భాగవత వైభవం, భాగవతానికి నియమము, భాగవతం ప్రారంభం చేసుకునే ముందు వీరి యొక్క వృత్తాంతము శ్రవణం చెయ్యాలి అని చెప్తారనమాట. ఒకానొక ప్రదేశంలో ఆత్మదేవుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయనకి అన్నీ ఉన్నాయండి, చాలా డబ్బులు ఉన్నాయి. కానీ ఒక బాధ, పిల్లలు లేరు అనే బాధ. 50 సంవత్సరాల వయసు వచ్చేసిందండి, కానీ పిల్లలు పుట్టలేదు. ఒకరోజు అరణ్యంలో నడుస్తూ వెళ్తూ ఉన్నారు అంటే ఒక సాధువు కనిపించారనమాట. సాధువు దగ్గరికి వెళ్ళి ఒకటే ఏడవటం ప్రారంభం చేశారు. ఎప్పుడైతే ఆ ఏడవటం చూశారో సాధువు, అయ్యా నీ జీవితంలో నీకుండే కష్టం ఏంటో నాకు తెలిసిపోయింది. నీకు పిల్లలు కలగలేదు కదా, ఈ జన్మలోనే కాదు నీకు ఇంకా 17 జన్మలలో పిల్లలు కలగరు, అది నీ కర్మ అని చెప్పారు. ఏంటి, ఈ జన్మనే కాదు ఇంకొక 17 జన్మలలో నీకు పిల్లలు కలగరు, అది నీ కర్మ, దాన్ని నువ్వు అనుభవించవలసిందే అని అంటే, అయ్యా 17 జన్మల ముందు వరకు నువ్వు చూడగలిగే శక్తి ఉందంటే నాకు పిల్లల్నిచ్చే శక్తి కూడా నీకున్నట్టే. చూడండి ఎంత విచిత్రమో, మనిషి ఎలా ఆలోచిస్తాడో. సాధువు దగ్గరికి వెళ్ళి సాధువు చెప్పిన విషయాలు ఏవైతే యథాతథంగా ఇది నీకు ఇలా ఉందయ్యా, దీన్ని ఓపిక పట్టటమే మార్గము అని చెప్పినా సరే, మనము ఏదైతే ఆశతో వచ్చామో దాన్ని మాత్రం నెరవేర్చుకోవాల్సినది. కాబట్టి నీకు ఇంత దివ్య దృష్టి, ఇంత సాధన, ఇంత సిద్ధి కలిగిన వాడివి కదా, కాబట్టి నాకు పిల్లల్నివ్వు. నా పరిస్థితి ఎటువంటిది అనంటే, నాకే పిల్లలు లేరు అని అనుకుంటే, నాకే కాదు మా ఇంట్లో ఉండే ఏ ఆవుకి కూడా సంతానం లేదు. ఆవుకే కాదు కదా, మా ఇంట్లో ఉండే ఏ చెట్టుకి కనీసం పువ్వు పూయదు, కాయ కాయదు, పండు పండదు. అటువంటి కర్మ నా దగ్గరున్నది. ఎలాగైనా సరే మమ్మల్ని ఈ కర్మ నుంచి విడుదల చెయ్యి. ఎలాగైనా సరే నాకు సంతానాన్ని కలిగించు అని ఒకటే మొండి చేశాడనమాట సాధువు దగ్గర. సరే ఇంకేం చేస్తారండి? ఈయనకి తెలిసొస్తుంది. ఈయనకి ఏమి అడుగుతున్నాడో తెలియాలి. ఎందుకంటే అనుభవించేంత వరకు తెలీదు గదండీ ఏంటో అని. సరే అయ్యా, నువ్వు ఇంత మారం చేస్తున్నావు గదా, ఈ పండు తీసుకెళ్ళి మీ భార్యకి తినిపించు. నీకొక సంతానం కలుగుతారు అని ఆత్మదేవుడికిస్తే, ఆత్మదేవుడెళ్ళి తన భార్యకిచ్చారనమాట. అమ్మ నువ్వు ఈ పండు తిను, నీకు సంతానం కలుగుతుంది అంటే, వాళ్ళ భార్యకి సంతానం వద్ద. ఎందుకంటే అయ్యో చాలా లావైపోతారు, తర్వాత ఎవరు ఆ ప్రసవ వేదన భరించేది, తర్వాత మనకి సిజేరియనో న్యాచురల్ డెలివరీయో ఇవన్నీ ఎలా తెలుస్తుంది, ఇంత ఖర్చు వస్తుంది, దాని తర్వాత మళ్ళీ నాకు ఇది అవుతుందట అది అవుతుందట. పాపం చాలా మోడర్నైజ్డ్ 21st సెంచరీ థింకింగ్ ఉందన్నమాట ఆవిడకి. ఆవిడన్నది, నేను మాత్రం పిల్లల్ని కనడానికి అసలు ఆలోచనే లేదు, ఎవరు ఆ కష్టాన్నంతా మోసేది, నేను మాత్రం పిల్లల్ని కన అంటే వాళ్ళ చెల్లి ఈవిడికి తగ్గట్టే అండి. ఇప్పుడు మనం ఎలాంటి వాళ్ళతో ఉంటాము అనేది మన యొక్క స్వభావం బట్టి నిర్ధారితమై ఉంటుందండి. మన యొక్క స్వభావం ఎటువంటిదో అటువంటి వాళ్ళే మన మన దగ్గరకొస్తారు. మనం కానీ ధార్మికమై ఉన్నామనుకోండి, మనం మంచి వాళ్ళమై ఉన్నామనుకోండి, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళే వస్తారు. ఇక్కడ చూడండి ఎంతమంది 1000 మంది మంచి వాళ్ళు కూడారు ఒక కూడికలో. ఎందుకు అనంటే మీరందరూ ధార్మికంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి. మీరందరూ కూడా మంచి భగవంతుడి యొక్క కృప ఆశించడానికి ఇక్కడికొచ్చారు కాబట్టి మీతో పాటు ఇంతమంది భక్తులు కూడారు. సరే, ఈవిడేం చేసింది వాళ్ళ చెల్లి, అమ్మ నేను ఎలానో కడుపుతోటున్నాను గదా, నా పిల్లవాడిని నీకిచ్చేస్తా. నువ్వు కేవలం 9 నెలలు యాక్టింగ్ చెయ్యి అనంటే, మెత్త తీసుకొని, మెత్త లోపల పెట్టుకొని ఇలా యాక్టింగ్ చేయటం ప్రారంభం చేసిందనమాట. నాకు కూడా కడుపొచ్చేసింది అన్నట్టుగా యాక్టింగ్ చేస్తుంది. ఒక 9 నెలలు అయిపోయాక వీళ్ళకి వాళ్ళ చెల్లికి సంతానం కలిగింది. సంతానం కలిగేసరికి ఆ సంతానాన్ని ఈవిడికిచ్చేశారు. ఈ పండేదైతే ఉన్నదో బయట పడేసింది. బయట పడేసేసరికి వాళ్ళ ఇంట్లో ఉండే ఒక ఆవు తినిందనమాట. ఆవుకి ఒక పిల్లవాడు పుట్టాడు.
మొత్తం మనిషి శరీరం, కానీ చెవులు మాత్రం ఆవు వచ్చాయన్నమాట. అందుకే ఆయన పేరు గోకర్ణ అనే పేరు వచ్చింది. ఈ మహానుభావురాలి పేరు దుందుబి. దుందుబికి పుట్టాడు కాబట్టి దుందుకారి అని పేరు వచ్చిందనమాట. ఈ దుందుకారి ఎంత పరమ దుర్మార్గమైన వ్యక్తిత్వం కలిగిన వాడు అని అంటే, ఇప్పుడు తల్లి గారే అలా ఉన్నప్పుడు పిల్లవాళ్ళు ఆ మాత్రం ముందుకెళ్ళకూడదా అండి చెప్పండి. మనకి ఏ భావన ఉంటుందో అదే భావన మన పిల్లలకి వస్తుందండి. మనం ఏవైతే మనస్సు మనకుంటుందో అదే మనసు పిల్లలకి వస్తూ ఉంటుందండి. మనం ఏదైతే సంకల్పాలు ఉన్నాయో అవే సంకల్పాలు మన పిల్లల పైన ప్రభావం చూపిస్తుందండి. దీంట్లో ఆశ్చర్యపోవలసిన విషయం ఏమీ లేదండి. అది ప్రకృతి నియమం, అలానే నడుస్తూ ఉంటుంది. వీడు ఎంత అల్లరి పిల్లవాడు, ఎంత పైశాచికత్వం కలిగిన పిల్లవాడు అనంటే, ఆడుకుంటున్న పిల్లలందరినీ తీసుకెళ్ళి నదిలో ముంచేసేవాడు చిన్నప్పటి నుంచి. చిన్ని చిన్ని పిల్లల్ని తీసుకెళ్ళి నదిలో ముంచేసి చంపేస్తూ ఉండేవాడు. ఎవడు ఎక్కడ కనిపించినా కొడుతూ ఉండేవాడు. దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. వేశ్య విహారం చేస్తూ ఉండేవాడు. ఎంత అన్యాయం, ఎంత అన్యాయం అంటే, ఒక దగ్గర ఒకసారి వచ్చి అమ్మని అడిగాడు, అమ్మ నాకు డబ్బులు ఇవ్వు అని అంటే, లేవురా డబ్బులు లేవు, ఎంత ఖర్చు పెడతావురా అంటే అమ్మని చంపేశాడు. దాని తర్వాత ఇంట్లో అందరినీ, స్త్రీలను అందరినీ తీసుకెళ్ళి ఉంచుకోబోయాడు. అందరూ ఒకరోజు ఒక ప్లాన్ చేసుకున్నారు. రే వీడు ఇంత దుర్మార్గం చేసి, ఇంత దొంగతనాలు చేసి మనకి సంపాదించి పెడుతూ ఉన్నాడు. ఒకవేళ రాజుగారి కానీ వీడిని పట్టుకున్నాడంటే మన దగ్గరుండే సంపద, మన దగ్గరుండే నగలు, మన దగ్గరుండే ఆస్తి అంతా వెళ్ళిపోతుంది. కాబట్టి వీడిని మనం చంపేయాలి అని ఒకరోజు రాత్రిపూట ఈ దుందుకారి పడుకున్నప్పుడు నోట్లో కాలుతున్న బొగ్గులు కుక్కేసి చంపేశారు. చంపేసి అక్కడ ఉండే నగలన్నీ తీసుకొని వీళ్ళు పారారైపోయారు. అయితే ఈ ఆత్మదేవుడు అనే బ్రాహ్మణుడు ఈ పిల్లవాడు కావాలి, పిల్లవాడు కావాలి, పిల్లవాడు కావాలన్నాడు కదండి. ఈ పిల్లవాడు చేసే అల్లరి చూసి ఆయన అరణ్యానికి వెళ్ళిపోయాడు అనమాట. వామ్మో నాకొద్దయ్యా ఈ జీవితం అని, అమ్మ నువ్వు చూసుకొని ఈ పిల్లవాడిని నేను వెళ్ళొస్తాను అని వెళ్ళిపోయారు. భౌతికమైన కోరిక యొక్క ఫలితం ఇలా ఉంటుందండి. మనకేదైనా భగవంతుడు ఇవ్వలేదు అని అంటే ఏదో చూసే ఆపుతున్నాడు అనే నమ్మకం మనకుందనుకోండి, సేఫ్గా ఉంటాం. లేదు నేను మొండి చేశాననుకోండి, నాకు కావాల్సిందే కావాలి అని, అప్పుడు మళ్ళీ నాకు ఇది వద్దు అనే ఛాన్స్ ఉండదండి. ఇప్పుడు ఆత్మదేవుడు అంటే అరణ్యానికి వెళ్ళిపోయారు, కానీ మనం వెళ్ళగలుగుతామండి అలా? పిల్లలు అల్లరి చేస్తున్నారు మీరు చూసుకోండి నేను వెళ్ళొస్తాను ఆశ్రమానికి అని వెళ్తారా? నేను వెళ్ళనిస్తారా? కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఏదైనా మన ప్రయత్నం చేశాము, దాని తర్వాత ఏదో ఒకటి భగవంతుడు ఇవ్వలేదు అని అనుకుంటే, మనం ఓపిక పట్టటమే తరువాయండి. ఇంకా మనం ఏమి దాన్ని తిరిగి భగవంతుని ప్రశ్నించరాదు. ప్రార్థన చేయగలుగుతాం. మన ప్రయత్నం మనం చేయగలుగుతాం. కానీ ఏదో భగవంతుడు ఏదో ఆలోచించి తప్పకుండా మనకి మంచి చేయాలనే చూస్తాడు, కానీ చెడు చేయాలని భగవంతుడు చూడడు. సరే, ఈ గోకర్ణుడు చాలా మంచి స్వభావం కలిగినవాడు. చాలా మంచి పిల్లవాడు. ఆయన తపస్సును ఆచరించుకొని వచ్చేసరికి ఆ తల్లి లేదు, ఇలా అన్నయ్య లేరు, ఏమైంది అని చూసేసరికి సరే గయాకెళ్ళి శ్రాద్ధం చేద్దాము అని గయా క్షేత్రానికెళ్ళి దుందుకారి యొక్క శ్రాద్ధం చేసి అక్కడ తర్పణాలు విడిచి వస్తాడండి. వచ్చి ఇంట్లో శయనించి ఉండగా దుందుకారి యొక్క ఆత్మ వస్తుందన్నమాట. వచ్చి అయ్యా నన్ను తరింపజెయ్యి, నేను ప్రేతమైపోయాను, నేను భూతమైపోయాను, నా యొక్క చెడు కర్మల ద్వారా నన్ను ఎలాగైనా సరే నువ్వు తరింపజేయాలి అని అంటే, అయ్యో అదేంటి గయలో శ్రాద్ధం చేశాను కదా నీకు, గయలో నీకు విష్ణుపాదం దగ్గర తర్పణాలు విరిచాం కదా అని అంటే, అవి కూడా పని చేయలేదు. మీరు చూడండి, ఏది ఈ ప్రపంచంలో ఏ రకమైన ఏమంటాం ప్రాయశ్చిత్తము పని చేస్తుందా లేదా అనేది ఒక్కొక్కళ్ళ కర్మ పైన నిర్భరమై ఉంటుందండి. కొన్నిసార్లు మనం అనుకోవచ్చు ఇది చేయటం వల్ల ప్రాయశ్చిత్తం అయిపోయిందేమో. కొన్ని అపరాధములు ప్రాయశ్చిత్తంతో పోవు. కొన్ని చేసిన తప్పులకి ఈ భౌతికమైన ప్రాయశ్చిత్తములు ఏవైనా ఉంటే వాటిని పని చేస్తాయి అనేదానికి ఎంత గ్యారంటీ ఉందో తెలియదు. ఇక్కడ విష్ణుపాదం గయలో చేసిన ఇది అయినా సరే ఈ వీడికి పని చేయలేదు దుందుకారికి. మరి ఏం చేయాలయ్యా నువ్వు తరించాలి అని అంటే, శ్రీమద్ భాగవత మహాపురాణం యొక్క శ్రవణం చెయ్యి. నువ్వు
వాటి ప్రవచనం చేస్తూ ఉండు, నేను వింటూ ఉంటాను. అయ్యా మరి నువ్వు వింటున్నావని ఎలా తెలుస్తుంది? నీకు ఆ ముక్తి కలుగుతుందని ఎలా తెలుస్తుంది అనంటే, నేనొక వెదురు కర్ర పైన కూర్చుంటాను. ప్రతిరోజు 7 రోజులు భాగవతాన్ని వింటూ ఉంటే, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి నేను కింద పడేస్తూ ఉంటాను. ఆ వెదురు కర్రలో ఉండే సెక్షన్స్ ఉంటాయి కదండీ! ఎప్పుడైతే ఆ వెదురు కర్ర మొత్తం కూడా కింద పడిపోతుందో, అప్పుడు నేను పడతాను అని అర్థమవుతుంది అనంటే, సరే అని ఆయన ఒక భాగవత ప్రవచనాన్ని ఆర్గనైజ్ చేస్తారు. వారి యొక్క అన్నగారి పేరు పైన కూర్చొని ఆయన 7 రోజులు ప్రవచింపజేస్తాడు. 7 రోజుల తర్వాత ఆ వైకుంఠ విమానం వచ్చేసి ఆ దుందుకారి యొక్క ఆత్మని శ్రీవైకుంఠానికి తీసుకెళ్తుంది. ఈరోజు వైకుంఠ ఏకాదశి. మనందరం ఒక సంకల్పం చేసుకుందామండి. ఈ రోజు నుంచి మీరు వినే ఈ భాగవతం, మీరు శ్రవణం చేసే ఈ భాగవతం, భాగవతానికి ఒక లక్షణం ఉంది. ఏంటో తెలుసా అండి? చెప్పే వ్యక్తి పైన ఆధారపడి ఉండదు. వినే వ్యక్తి పైన ఆధారపడి ఉంటుంది. చెప్పిన వ్యక్తి ఎలా చెప్తున్నారు అనే దానికంటే, నేను ఎలా వింటున్నాను అనే దాన్ని బట్టి భాగవతం యొక్క కృప ప్రసరిస్తుంది అని ఆచార్యులు చెప్పారు మనకి. కాబట్టి ఒక సంకల్పం అందరం కూడా చేసుకుందాం. మీ అందరికీ సంకల్ప ముద్ర అంటే ఎలా ఉంటుందో తెలుసా మీ అందరికీ? ఎంతమందికి తెలుసు సంకల్ప ముద్ర తెలీదా మీ అందరికీ? ఇలా ఎడమ చేయి ఉంది కదండీ! ఎడమ చేతి పైన కుడి చేతిని బోర్లించాలి. ఎలా? ఎడమ చేతి పైన కుడి చేతిని బోర్లించాలి. ఇలా. ఈ ఎడమ చేతిని తీసి కుడి పాదం పైన పెట్టుకోవాలి. కుడి పాదం పైన పెట్టుకోవాలి. దీన్ని సంకల్ప ముద్ర అని అంటారు. ఇలా అందరూ సంకల్ప ముద్రలో ఉండండి. ఒక సంకల్పం చేసుకోండి. ఎవరెవరి కోసం మీరు మొట్టమొదటైతే మనం తరించడానికి శ్రీమద్ భాగవతం వింటున్నాం. వేరే వాళ్ళని ఉద్ధరించడానికి కాదనుకోండి. మనము భగవత్ ప్రేమ లభించాలని, మనకి ఆ భగవంతుడి యొక్క విజ్ఞానం కలగాలి అని మనం వింటున్నాం. దాంతో పాటు మీకు ఎవరి కోసమైనా సరే నేను ఈ భాగవతాన్ని వింటున్నాను. మీ ఆప్తులు ఎవరైనా మీ పూర్వీకులు కానీ, మీ యొక్క తెలిసిన వారైనా సరే, ఎవరి కోసమైనా లేదా మీరు చాలా ప్రార్థన చేస్తున్న వ్యక్తుల కోసమైనా సరే, ఎటువంటి వ్యక్తి కోసమైనా సరే, ఈ శ్రీమద్ భాగవత శ్రవణ వ్రతాన్ని నేను చేస్తున్నాను అని కూడా మీరు సంకల్పం తీసుకొని ఒకసారి మనసులో భావన చేసుకోండి. మీ యొక్క కోరిక ఎందుకు నేను భాగవతాన్ని వింటున్నాను? ఎందుకు నేను ఈ సంకల్పాన్ని చేస్తున్నాను? దాంతో పాటు నాతో పాటు కాకుండా ఇంకా ఎవరి కోసమైనా నేను ఇది వినాలి అనుకుంటున్నాను. వారికి ఈ ఫలితం భాగవత శ్రవణ ఫలితం పోవాలి అని మీరు సంకల్పం చేస్తున్నారా? ఒకసారి నేత్రములు 2 కూడా మూసుకొని చక్కగా ఆ సంకల్పాన్ని చేసుకోండి. భగవంతుడికి విన్నవించండి. శ్రీమద్ భాగవతానికి విన్నవించండి. శ్రీమద్ భాగవతం అన్ని ప్రాయశ్చిత్తముల కంటే ఎంతో గొప్పది. ఇంకా మనం ఏమి చేసినా చేయకపోయినా శ్రీమద్ భాగవతం శ్రవణం అత్యంత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది మనకి. ఈ భౌతిక సంసార సాగరం నుంచి తరింపజేసి ఆ శ్రీకృష్ణుడి యొక్క దివ్య శ్రీచరణాల లభించే అంత వరకు మనల్ని శ్రీమద్ భాగవతం తీసుకెళ్తుందండి. అందులో ఎటువంటి సందేహమే లేదు. ఈ నిత్యం భాగవత సేవయా అనే ఒక కార్యక్రమం ఏదైతే ఉందో అది నిర్విఘ్నంగా జరగాలి అని వైకుంఠ ఏకాదశి రోజు స్వామి యొక్క సమక్షం నుంచే మనం మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకుందాం. మనకి ప్రవచనం అయిపోయాక మళ్ళీ మన డివోటీస్ అక్కడ ఉంటే ఒకసారి చూపిద్దరు కానీ ఒక 10 నిమిషాలు మళ్ళీ మిగతా డివోటీస్ అందరికి కూడా ఒకసారి దర్శనం చేస్తారు. అందరు కూడా స్వామి యొక్క దర్శనం మళ్ళీ వైకుంఠ ద్వార దర్శనం ఈరోజు సాయంకాలం పూట మీరు చూసే ఉంటారు కదండి తిరుమలలో ఎంత ఘోరమైన పరిస్థితి. కేవలం టికెట్ల కోసం వెళ్ళి 26, 30 మంది వాళ్ళ శరీరాన్ని పోగొట్టుకున్నారంటే ఎంత బాధ చెప్పండి అసలు ఎంత బాధ. చాలా జాగ్రత్తగా ఉండాలండి మనం. మనకి భగవంతుడి పైన ఆ అమితమైన ప్రేమ ఉండాలి. దాంట్లో ఎటువంటి ఇది లేదు. కానీ
మన ఒక చుట్టుపక్కల ఉండే పరిసరాలను కూడా చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలండి. అందుకే మీ అందరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా, మీ అందరూ ఎటువంటి శ్రమ పొందకుండా, మీ అందరికీ ఒక నయా పైసా ఖర్చు లేకుండా, మీ అందరికీ ఎటువంటి ఏమంటారు నయా పైసా ఖర్చు లేకుండా అనంగానే అందరూ నవ్వుతున్నారు బాగా. ప్రభుజీ మిగతావన్నీ పర్వాలేదు గానీ, తిరుమలకెళ్ళాల్సిన ఖర్చు లేకుండా పోయింది అని. ఇవన్నీ ఏం లేకుండా భగవంతుడి యొక్క చక్కటి ఉత్తర ద్వార దర్శనం చేయించి తీసుకొచ్చే బాధ్యత నాది. ఈరోజు సాయంకాలం పూట 7:30 గంటలకి మనం యూట్యూబ్ లైవ్ ద్వారా మనం వినబోతున్నాం ఆ స్వామి వారి యొక్క మానసికమైన దర్శనం. ఆ స్వామి యొక్క మానసిక దర్శన సేవ మనం ఈరోజు సాయంకాలం చేయబోతున్నాం. అందరూ యూట్యూబ్‌లో చక్కగా జాయిన్ అయిపోండి. అందరం కలిసి ఆ స్వామిని దగ్గరుండి సేవించుకొని, మళ్ళీ తిరిగొచ్చాక మీతోని మాట్లాడతాం. మీకసలు ఎలా అనిపించింది వైకుంఠ ద్వార దర్శనం అని. ఇప్పుడు మీకేమి విశేషాలు చెప్పాం అసలు ఏంటి? ఏం జరగబోతుంది? ఎలా చేస్తాము అని. కానీ సాయంత్రం పూట సేవించాక మీరు చెప్దురు గాని, మీ యొక్క అనుభూతి ఎలా ఉంటుందో. సరే ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళిపోయాం మనం? దుందుకారి వైకుంఠానికెళ్ళిపోయాడా? ఆ! ఇప్పుడు మనం వెళ్ళాలి వైకుంఠానికి. కాబట్టే మనం ఇది ప్రారంభం చేసుకున్న ఈ యొక్క భాగవత శ్రవణ అనే కార్యక్రమం. అయితే దుందుకారికి ఎప్పుడైతే వైకుంఠ విమానం వచ్చి తీసుకెళ్ళిపోయిందో, ఈ గోకర్ణుడికి ఒక ప్రశ్న వచ్చిందనమాట. ఆయన యాక్చువల్‌గా సూర్యుడి యొక్క ఉపాసకుడు. సూర్య నారాయణుడిని పిలిచి ఒక ప్రశ్న అడిగారు. "అయ్యా! నేను భాగవతం చెప్పాను. ఈ నా అన్నయ్యైన దుందుకారి తరించాడు. కానీ మిగతా జనాలందరి సంగతి ఏంటండి? మిగతా జనాలందరూ ఎందుకు తరించలేదు?" అనంటే, "అయ్యా! నువ్వు ఎంత త్రికరణ శుద్ధితో భాగవతం చెప్పావు. ఒప్పుకుంటాను. దుందుకారి త్రికరణ శుద్ధితో భాగవతం విన్నాడు. తరించాడు. కానీ వీళ్ళందరూ అనుకున్నారు, పర్వాలేదులే. ఏదో చెప్తున్నారు. ఏదో వింటున్నా. మళ్ళీ ఒకసారి వినొచ్చులే అని అనుకున్నారు. కాబట్టి వారిక్కడే ఉండిపోయారు. ఇందాక అనుకున్నాం కదండీ! భాగవతం చెప్పే వ్యక్తి పైన నిర్భరమై ఉండదండి. భాగవతం ఎవరైతే ఎలా వింటున్నారో, ఆ వినే వారి యొక్క నిష్ఠ, వినేవారి యొక్క భక్తి, వినేవారి యొక్క శ్రద్ధ దీనిపైన నిర్భరమై ఉంటుంది మనం తరిస్తామా లేదా అనే విషయం. భాగవతం ఎటువంటిదో తెలుసా అండి? దూది. కాటన్ అంటారు చూడండి. కాటన్ ఇంత కాటన్ ఉందనుకోండి మీరు, దాన్ని మొత్తం ఒక చిన్న ముద్దలాగా చేసి ఒక అగ్గిపెట్టెలో కూడా పెట్టేయొచ్చు. లేదు అదే దూదిని సన్నగా ఒత్తులాగా తయారు చేశారనుకోండి, ఇక్కడి నుంచి అక్కడి దాకా అంత పెద్ద ఒత్తు అవ్వచ్చు. అలాంటిదే శ్రీమద్ భాగవతం. శ్రీమద్ భాగవతం ఒక్కసారి మనం చెప్పుకున్నప్పుడు 47 ప్రవచనాలలో సంపూర్ణ భాగవతాన్ని మనం చెప్పేసుకున్నాం. ఇప్పుడు మనం భాగవతం చెప్పేటప్పుడు 4 సంవత్సరాలైనా అవుతుందో లేదో తెలీదు. మీకో విషయం చెప్పాలా ఆశ్చర్యపోతారు. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రభుపాదుల వారు మొట్టమొదటి శ్లోకం శ్రీమద్ భాగవతం పైన 64 రోజులు ప్రవచనం చెప్పారు. ఎంతమంది వినాలనుకుంటున్నారు అలా? ఒకటవ శ్లోకం భాగవతం పైన 64 రోజులు ప్రవచించారనమాట వారు. అంటే అంత నిగూఢమైన తత్వములు కలిగి ఉన్నది శ్రీమద్ భాగవత పురాణంలో. మీకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్తానండి. శ్రీమద్ భాగవతం, భగవద్గీత, చైతన్య చరితామృతం ఈ 3 మన సాంప్రదాయానికి అన్నిటికంటే ముఖ్యమైన గ్రంథములు అని మనం చెప్పుకోవచ్చు. ఇంకొక పుస్తకం ఉన్నది భక్తి రసామృత సింధు. ఈ విషయాల గురించి చెప్తాను. కృష్ణుడు చెప్పినది గీత. కృష్ణుడు ఏం చేశాడో చెప్పేది భాగవతం. అసలు కృష్ణుడి యొక్క మనసు ఏమిటి అని చెప్పేది చైతన్య చరితామృతం. మనం భగవద్గీత చెప్పుకున్నాం 18 అధ్యాయాలు. భక్తి శాస్త్రిలో విపులంగా భగవద్గీత చెప్పుకుంటున్నాం. భాగవతం చెప్పుకున్న 47 ప్రవచనాలు. ఇప్పుడు మనం ప్రతిరోజు ప్రొద్దున భాగవతాన్ని చెప్పుకోబోతున్నాం. భద్రాచలం నుంచి వచ్చేసాక మనం శ్రీ చైతన్య చరితామృతాన్ని ప్రారంభం చేసుకోబోతున్నాం. కాబట్టి భగవంతుడు ఎవరు, భగవంతుడు చెప్పింది ఏంటి, భగవంతుడు మనసేంటి అన్నీ తెలుసుకోబోతున్నాం అనమాట మనం ఈ యొక్క ప్రవచనములలో. దాంతోపాటు ఇంకొక విశేషం మీకు చెప్తానండి. శ్రీకృష్ణుడు భాగవతం అన్నాం కదా, మరి రాధారాణి ఎవరు? భక్తి రసామృత సింధు శ్రీమతి రాధారాణి అని మన ఆచార్యులు చెప్తారనమాట. కాబట్టి శ్రీ చైతన్య చరితామృతం అయిపోయాక
మనం భక్తిరసామృత సింధును కూడా అధ్యయనం చేద్దాం. మాకు ఒక భక్తుడు చెప్తున్నారు. వారు చక్కటి ప్రవచనాలు చెప్తూ ఉంటారనమాట. ప్రతిరోజు మనలాగానే వాళ్ళు వేరే భాషలో ప్రవచనం చెప్తూ ఉంటారు. అయితే వారన్నారు, వచ్చే 30 సంవత్సరాల వరకు నేను ఏం లెక్చర్ చెప్తానో నాకు తెలుసు. ఆ ప్లానింగ్ అయిపోయింది అని అన్నారు. ఎంతండి? వచ్చే 30 సంవత్సరాల వరకు వారు ఏం చెప్తారో ప్లాన్ చేసుకొని ఉన్నారట. అంటే ఎంత వాంగ్మయం ఉందో మనకొకసారి ఆలోచించండి. ఆ! ఎన్ని విశేషాలు ఉన్నాయో మన శాస్త్రములలో ఒకసారి ఆలోచించండి. ఎంత తత్వం ఉన్నదో ఆలోచించండి ఒకసారి. ఈరోజు వైకుంఠ ఏకాదశి ఎంత సంతోషంగా ఉంది మాకు మీ అందరిని చూస్తూ ఉంది అంటే. మేము అనుకున్న ఒకప్పుడు మనకి 70 మంది జూమ్ ఉండేదనమాట. అదే చాలా ఎక్కువ అనుకునేవాళ్ళం. దాని తర్వాత 100 మంది అయ్యారు. 100 మందే చాలా ఎక్కువ అనుకునేవాళ్ళం. దాని తర్వాత 300 అయ్యారు. 300 చాలా ఎక్కువ అనుకున్నా. దాని తర్వాత 500 అయ్యారు. 500 చాలా ఎక్కువ అనుకున్నా. ఇప్పుడు 1000 చాలా ఎక్కువ అనుకుంటున్నా. 1000 నిండిపోయి ఇంకా అందరూ అడుగుతున్నారు, ప్రభుజీ మేము జాయిన్ అవ్వలేకపోతున్నాం అని మెసేజ్‌లు వస్తున్నాయి, కాల్స్ వస్తున్నాయి అప్పుడే. ఇది నిజమైన శ్రీమద్ భాగవతం యొక్క మనుష్యానాం సహస్రేషు అని అన్నారు చూడండి. కానీ కృష్ణుడు ఎంత ఆనందిస్తారు చూడండి, 1000 మంది భాగవతాన్ని వింటున్నారు అని. కేవలం ఒకటే రోజు రాకూడదండి. మీకు తెలుసు కదా మనకి ఏమంటారు దాన్ని, స్టార్టింగ్ ఎక్సైట్మెంట్ అని ఒకటి ఉంటుంది. మేము ఎప్పుడైతే కాలేజ్లో జాయిన్ అయ్యే వాళ్ళమో ప్రతి సెమిస్టర్ అనుకునే వాళ్ళం అనమాట. ఫస్ట్ క్లాస్లో ఎలా ఉండేదంటే హ్యాండ్ రైటింగ్ ముత్యాల్లా ఉండేదన్నమాట. మా హ్యాండ్ రైటింగ్ చూసి మేమే అనుకునేవాళ్ళం, బా ఎంత బాగా రాస్తున్నావు, ఇలానే మొత్తం బుక్ అంతా రాయాలి అని. 10 రోజులు 15 రోజులు అయిపోయాక ఇలా ముత్యము కొద్దిగా పగడం అయ్యి, దాని తర్వాత ఏమంటారు డూప్లికేట్ ముత్యం అయ్యి, దాని తర్వాత రోల్డ్ గోల్డ్ అయ్యి, దాని తర్వాత లాస్ట్‌కి ఇనుమయ్యి, అలా అలా హ్యాండ్ రైటింగ్ ఇలా 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 వెళ్ళిపోతుంది. లాస్ట్‌కి ఫస్ట్ పేజ్, లాస్ట్ పేజ్ చూసామనుకోండి, ఎక్కడికెళ్ళిపోతాయో విషయాలు ఏం తెలియకుండా ఉంటుందన్నమాట. అలా ఈరోజు వైకుంఠ ఏకాదశి భాగవతం వింటే మంచి ఫలితం వస్తుందేమో అని వచ్చిన వారు తక్కువండి. మీరందరూ భగవంతుడి పైన ప్రేమ పైనే వచ్చారు. అది నాకు తెలుసు. కానీ ఈరోజు ఒక్క రోజుకే పరిమితం చేసుకోండి. ప్రతిరోజు కూడా మనకి నిత్యం భాగవత సేవయ వచ్చే వైకుంఠ ఏకాదశి వరకు మన కోసం, మన కుటుంబం కోసం, సమాజం కోసం, మన పెద్దల కోసం, అందరి కోసం మీరు ఏ సంకల్పం చేశారో తెలీదు గానీ, మేము సంకల్పం చేసిన ఎవరైతే నిత్యము ఈ భాగవత శ్రవణంలోకొస్తారో వారికి భగవంతుడా నీ యొక్క పరిపూర్ణ కృపా కటాక్షాలు ఇవ్వాలి అని ఆ స్వామికి మేము వేడుకున్నాం అనమాట. కాబట్టి నిరంతరం ఆ భాగవతాన్ని చక్కగా వినడానికి ప్రయత్నం చేయండి. ఆ స్వామి యొక్క చక్కటి విశేషాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. ఆ భగవంతుడి యొక్క కృప తప్పక లభిస్తుంది. మనకి హరిశౌరి అని ఒక మహానుభావులు ఉన్నారనమాట. వారికి ఒక నియమం ఉండేది. ప్రతిరోజు భాగవతంలో శ్రీకృష్ణుడు చేసిన లీలలపైన వాళ్ళు లిఖిస్తూ ఉండేవారనమాట. వారి యొక్క భాష్యాన్ని రాస్తూ ఉండేవారు. మనం శ్రీకృష్ణుడు లీలలు చెప్పుకున్నప్పుడు ఎన్నోసార్లు హరిశౌరి గురించి మనం ప్రస్తావన చేసుకున్నాం. వారు 12 ఇయర్స్ ప్రతిరోజు ప్రొద్దున లేవటం, భాగవతాన్ని లిఖించటం, భగవన్నామాన్ని జపం చేయటం, గోసేవ చేయటం ఇలా చేస్తుండేవారు. ఒకరోజు వారు గోశాలలో గోసేవ చేస్తూ ఉంటే వెనకాల నుంచి ఒకళ్ళొచ్చి ఇలా 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 చెయ్యి తట్టారనమాట. చెయ్యి తట్టేసరికి ఆ చెయ్యి ఎప్పుడైతే ఈయన భుజం పైన పడిందో ఎవరొచ్చారో ఆయనకు తెలిసిపోయింది. నవ్వుతూ వెనకాల తిరిగారు. సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవానుడు ముఖం టు ముఖం, ఫేస్ టు ఫేస్ ఆయన ముందు దర్శనం చేస్తూ ఇలా నవ్వుతూ నించున్నాడనమాట. ఎందుకు? వారు చేసిన సాధన వల్ల, వారు చేసిన భాగవత సేవ వల్ల, వారు చేసిన గోసేవ వల్ల, వారు చేసిన ఆ నామజపం వల్ల, వారు తీసుకున్న భగవత్ సాంగత్యం వల్ల. ఇలానే మనం కూడా శ్రీమద్ భాగవతం పూర్తయ్యేంతలో వరకు మనందరం కూడా మన ఆదిలాబాద్‌లో దర్శనం చేయించడానికి డివోటీస్ రెడీగా ఉన్నారా? ఇక 2 నిమిషాల్లో ప్రవచనం అయిపోతుంది. దాని తర్వాత మనందరం కూడి దర్శనం చేసుకుందాం ఒకసారి. స్వామి దర్శనం మళ్ళొక్కసారి చేయించి పూర్తి చేద్దాం. అయితే ఆ యొక్క ఆ సాంగత్యం వల్ల వారికి కృష్ణ దర్శనం ముఖాముఖిగా జరిగింది. ఎంతమందికి ఆ అనుభూతి పొందాలి అని అనుకుంటున్నారు? కృష్ణుడిని, శ్రీమతి రాధారాణిని ముఖాముఖిగా దర్శనం చేసుకుంటే ఆ స్వామి యొక్క ఆ సౌందర్యాన్ని పానం చేస్తే ఎంత వైభవంగా ఉంటుందండి. కేవలం ఒకటే విషయం చేయాలి. మనం కూడా ప్రతిరోజు ప్రొద్దున్నే లేచి
చక్కగా స్వామి యొక్క వైభవమైన కీర్తిని శ్రీమద్ భాగవత రూపంలో చక్కగా శ్రవణం చేస్తూ ఆ స్వామి యొక్క సేవ చేస్తూ భగవన్నామాన్ని జపం చేయటం అంతే అండి. కాబట్టి మనం ఈ యొక్క చక్కటి ఒక ప్లాట్ఫామ్ మీకున్నది. ప్రతిరోజు ఇదే జూమ్ ఐడి పాస్వర్డ్ 5 గంటల నుంచి మంగళారతి నుంచి ప్రారంభమయ్యి జపము, జపం తర్వాత భాగవత ప్రవచనం ఇవన్నీ ఉంటాయి. చక్కగా చూసుకోండి. ప్రతిరోజు జాయిన్ అవ్వండి. ఈరోజు సాయంకాలం పూట వైకుంఠ ద్వార దర్శనం, తిరుమల క్షేత్ర మానసిక దర్శనం, రేపు తిరుమలలో జరిగే అన్ని ఉత్సవాలను కూడా మానసికంగా దర్శనం, ఎల్లుండి శ్రీ వెంకటేశ్వర సుప్రభాత ప్రవచనం, దాని తర్వాత వచ్చే వారం మనందరం కూడా భద్రాచలంలో కలుసుకుంటాం అనమాట. భద్రాచలంలో అద్భుతమైన సేవలు, భద్రాచలంలో అద్భుతమైన ఉత్సవాలు అవన్నీ కూడా మీకు భద్రాచలం నుంచి చూపించే ప్రయత్నం చేస్తాం మేమందరం కూడా. ఎవరు చేయిస్తున్నారు ఆదిలాబాద్ నుంచి దర్శనం? ఆ భక్తులు ఆన్ చేసుకుంటే వీడియో రెడీ అవుతే మనం చూపించడానికి ప్రయత్నం చేద్దాం. అంత లోపల ఎవరైనా భక్తులు ఏదైనా మాట్లాడాలి అనుకుంటే చెయ్యెత్తవచ్చు. దానితో పాటు ఇంకొక విషయం చెప్తాను మీకు ఇక్కడ. జపా గ్రూప్ లింక్ పంపిస్తారు కింద చూడండి. తప్పక జపా గ్రూప్లో జాయిన్ అవ్వండి. జపా గ్రూప్లో జాయిన్ అవుతే మీకు ఆ అప్డేట్స్ అన్నీ రెగ్యులర్ అప్డేట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. చాలా సంతోషం. ఇంతమందిని చూసి చాలా విశేషమైన ఆనందం మాకు కలుగుతుంది. స్వామికి తప్పకుండా మీ అందరి కోసం ప్రార్థన చేస్తాం. మీ అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఆ స్వామి యొక్క కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలి అని మేము కోరుకుంటూ ఒక 4-5 భక్తులతో మాట్లాడే అంత లోపల మళ్ళీ మనకి ఆదిలాబాద్ నుంచి ఎవరో ఒక డివోటీ రెస్పాండ్ అయ్యి క్విక్గా దర్శనం చేస్తే మనం దర్శనం చేసుకొని పూర్తి చేసుకుందాం. సుబ్రహ్మణ్య ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత ప్రణామాలు. హరే కృష్ణ. చాలా సంతోషంగా ఉంది ప్రభుజీ, ఈ విధంగా మిమ్మల్ని దర్శించుకొని భాగవతం వినడం అనేది. ఇప్పటి వరకు 3 మాధ్యమాలు మేము చూసాము. ఒకటి అయిపోయిన రికార్డింగ్లు యూట్యూబ్లో చూసి ఇన్స్పిరేషన్ చెంది మేము ఈ భక్తి మార్గంలోకి రావడం జరిగింది. అలాగే ఇలాగ లైవ్లో చూస్తూ రెండో రకంగాను సాక్షాత్తు మీరు ఎదురుగా ప్రవచనాలు కూడా విన్నాము. అలా 3 రకాలుగాను మిమ్మల్ని ఆస్వాదించాము. భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి భగవద్గీత ఏ విధంగా అయితే బోధించాడో అప్పుడు అలా ఆయనంతా సంతృప్తి పొందాడో మాకు తెలియదు, కానీ మేము మాత్రం మీ ప్రవచనాలు విని అంత సంతోషం పొందుతున్నాము. దీనికి చాలా కృతజ్ఞతలు ప్రభుజీ, చాలా కృతజ్ఞతలు. మీలాంటి గురువు మాకు దొరికినందుకు మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇదంతా శీల ప్రభుపాదుల వారి దయ, శీల ప్రభుపాదుల వారి కృప మనందరిపైన ఉంది. వారు శ్రీల ప్రభుపాదుల వారు అమెరికాకి వెళ్ళేటప్పుడు శ్రీమద్ భాగవతాన్ని తీసుకొని వెళ్ళారు, మీరు శ్రీమద్ భాగవతాన్ని తీసుకొని వెళ్ళారు అని అంటే శీల ప్రభుపాదులు అనేవారు, శ్రీమద్ భాగవతాన్ని నేను తీసుకెళ్ళలేదు, శ్రీమద్ భాగవతం నన్ను తీసుకెళ్ళింది అనేవారు అనమాట. వారు కేవలం వారికి ఉండే ఒకటే ఒక సంపద, వారు తీసుకెళ్ళింది అమెరికాకి అంటే శ్రీమద్ భాగవత మహాపురాణం. అది అన్నిటికంటే విశేషం అండి. మనల్ని నడిపించేది ఆ భాగవత శక్తియే మనల్ని నడిపిస్తుంది. మీరు కేవలం దీన్ని కొన్ని రోజులు ట్రై చేయాలి. ఆ భాగవత శ్రవణం ఎంత మనకి ఆ యొక్క స్ఫూర్తినిస్తుంది మన జీవనంలో అనేది మనము ఆ ఎక్స్పీరియన్స్ని పొందితే మనకి అర్థమవుతుంది అనమాట. ఇందిరా మాతాజీ అన్మ్యూట్ చేసుకోవాలి. మాతాజీ, ఇందిరా మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. మాతాజీ, ఇందిరా మాతాజీ అన్మ్యూట్ అవ్వలేదు ఇంకా. మైక్ అన్మ్యూట్ చేసుకోవాలి. ఓకే, ఇందిరా మాతాజీ ఇది అన్మ్యూట్ అవ్వట్లేదు. కొంతమంది చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. శివయామిని, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, నేను ఫార్మ్ డి ఫస్ట్ ఇయర్ చదువుతున్నా ప్రభుజీ. ఇది నేను మీ మాటలు చాలా రోజుల నుంచి విందాం అనుకుంటున్నాను ఇలా లైవ్ లో. ఎప్పుడు యూట్యూబ్ లో వినడమే. కౌన్సిలింగ్ మాకు లేట్ అయింది యాక్చువల్లీ. సో నేను యూట్యూబ్ లో చూస్తా ఉండడం హాలిడేస్ లో మీ మాటలు వచ్చాయన్నమాట. ఒకసారి ప్రజలందరూ భగవద్గీత ఇలా వినాలి అనేసి. అందుకని ఇంక అప్పటి నుంచి నేను భగవద్గీత విన్నాను యూట్యూబ్ లో. మీరు చాలా బాగా చెప్పారు ప్రభుజీ. అసలు నేను శ్లోకాలే ఉంటాయి అనుకున్నాను, కానీ
ఇట్స్ లైక్ మనం ఎలా నివసించాలి, ఎలాగ జీవితంలో మన ధర్మాన్ని పాటించాలి అనేది చాలా బ్రహ్మాండంగా చెప్పారు ప్రభుజీ. నేను ఎప్పుడెప్పుడు నాకొక జూమ్ లింక్ వస్తదా? నేను ఎప్పుడెప్పుడు మీతో లైవ్‌లో మాట్లాడతానా అని చాలా ఆనందంగా ఉన్నాను ప్రభుజీ. హరే కృష్ణ. చాలా సంతోషం. చాలా మంది కొత్త డివోటీస్ యాక్చువల్లీ నాకు బస్ టైమ్ అవుతుంది. కానీ నేను మీతో మాట్లాడాలని ఇక్కడే ఉన్నాను ఇంకా. ఓహ్! మాతాజీ వెళ్ళండి తొందరగా బస్ ఎక్కి కాలేజ్‌కెళ్ళండి. హరే కృష్ణ. థాంక్ యూ. మళ్ళీ సెలవుల సమయంలో ప్రతిరోజు ఇదే జూమ్ ఐడీ పాస్వర్డ్ ద్వారా మనం ఇక్కడ కలుసుకుంటాం అన్నమాట. ఇక్కడ చక్కటి విశేషాలు మనకి అన్నీ ఉత్సవాలు ఈ జూమ్ ద్వారా మనం చేసుకుంటూ ఉంటాం. చాలామంది కొత్త వాళ్ళు యాడ్ అయ్యారు కాబట్టి చెప్తున్నాను వాళ్ళకి. మనకి ఇదే ఒక చక్కటి మాధ్యమం భగవంతుడిని చేరడానికి. ఎవరికైతే పాపం ఆలయం దగ్గరలో లేదో వెళ్ళలేకపోతున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఇదొక విశేషమైన ఒక ఉపాధిగా పనిచేస్తూ ఉన్నది. ఆ! ఆహ్, ఇంకెవరైనా నాగదీపిక మాతాజీ? హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ చెప్పండి. నాగదీపిక మాతాజీ? ఎక్కడున్నారు మాతాజీ? ఓకే. అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడాలి. పాపం కొత్తగా వచ్చారు కాబట్టి చాలా మందికి అర్థం కావట్లేనట్టుంది. ఒక్కొక్కళ్ళు అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడాలి. అప్పుడే కరెక్ట్‌గా వినిపిస్తుంది. అరుణ కుమారి మాతాజీ? మనం ఆదిలాబాద్ అన్‌మ్యూట్ చేసుకోవాలి మాతాజీ. అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడండి. నమస్తే ఆ! ప్రభుజీ. నమస్కారం. చాలా సంతోషంగా ఉంది ఈరోజు. నేను యూట్యూబ్‌లో మేము తిరుచానూరు నుంచి మాట్లాడుతున్నాము. యూట్యూబ్‌లో మీ వీడియోస్ చాలా విన్నాను. అప్పటినుంచి నాకు కోరికగా ఉండింది. ఆ తర్వాత అలా కోరిక వలన ఏమో ఈ లింక్ దొరికింది. చాలా సంతోషం. పద్మావతి అమ్మవారి అనుగ్రహం మీ పైన పూర్తిగా ఉంది. చాలా సంతోషం. మా కోసం గూడా ప్రార్థన చేయండి. తిరుచానూరు దివ్యక్షేత్రంలో పద్మావతి అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలి అని. మీ జపా క్లాస్ కూడా నాకు ఆ లింక్ దొరకాలని కోరుకుంటాను. జపా గ్రూప్ లింక్ చాట్ బాక్స్‌లో ఉంది. అందరూ చూసి జాయిన్ అవ్వచ్చు. హరే కృష్ణ. చాలా సంతోషం. కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇంకా? కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం ఈరోజు. కొత్తగా వచ్చిన వారు ఎవరైనా మాట్లాడాలి అని అనుకుంటే మనకి ఫస్ట్ డే కదండీ! కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. అంతలోపల మన ప్రభుజీ జాయిన్ అవుతున్నారట దర్శనం చూపించడానికి. ప్రదీప్ కుమార్ ప్రభు. हरे कृष्ण प्रभु जी। హరే కృష్ణ. प्रभु जी, I am excitement प्रभु जी। Actually, I am from Odisha प्रभु जी। అచ్చా! ఒడిస్సా. జై జగన్నాథ్. जय जगन्नाथ प्रभु जी। हरे कृष्णा। హరే కృష్ణ. శ్రీహాన్ హరి బోల్. శ్రీహాన్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. బాగున్నారా ప్రభుజీ? చాలా మాట్లాడు. నాళ్ళయింది కలిసి. హరే కృష్ణ. బాగున్నావా? చలి బాగుందా? బాగున్నాను ప్రభు. చెల్లె ప్రభు బానే ఉంది. కొంచెం దగ్గు రంప బాగా ఎక్కువైంది. ఓకే. సంతోషం. హరే కృష్ణ. సంతోష్ ప్రభు రెడీగా ఉన్నారు. హరి బోల్ హరి కృష్ణ. సంతోష్ ప్రభు రెడీగా ఉంటే మనం దర్శనం చేసుకుందాం. అంత లోపల కృష్ణ కుమారి మాతాజీ మీరు మాట్లాడాలనుకుంటున్నారా మాతాజీ? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నేను యాక్చువల్‌గా గీతా పరివార్‌లో భగవద్గీత నేర్చుకుంటున్నాను. శ్లోకాలు అవన్నీ కంఠస్థీకరణ. అయితే శ్రీమద్ భాగవతం తెలుసుకోవాలని ఎప్పటినుండో ఉంది. నా అదృష్టము యూట్యూబ్‌లో ఈ లింక్ దొరికింది. సో, ఈరోజే ఫస్ట్ డే జాయిన్ అయ్యాను. ఇది చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఇలా నిరంతరంగా శ్రీమద్ భగవద్గీతని తెలుసుకొని, శ్రవణం చేసి పుణ్యం మోక్షం సంపాదించుకోవాలని నాతో పాటు అందరికి కూడా ఇలాగే మంచి జరగాలని కోరుకుంటున్నాను. శ్రీకృష్ణ భగవానుడు మీకు ఆయన యొక్క నిత్య సేవను అనుగ్రహించాలి అని మేము ప్రార్థన చేస్తున్నాం.
తప్పకుండా శ్రీమద్ భాగవతాన్ని మనం పూర్తి చేసుకునే సమయానికి ఆ యొక్క చక్కటి అనుభవం మనకి కలుగుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. చాలా సంతోషం. ఇప్పుడు మనం దర్శనం దర్శనం చేయించడానికి భక్తులు రెడీగా ఉన్నారు ఆల్మోస్ట్. ఒకసారి మనం మళ్ళీ వైకుంఠ ద్వార దర్శనం, కొంతమంది భక్తులు రాలేకపోయారు కదా అప్పుడు, అందుకోసం మళ్ళీ ఒకసారి మనం సేవించుకొని ఒకసారి దాని తర్వాత పూర్తి చేసుకుందాం. రమణ ప్రభు. ప్రభు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడాలి. రమణ ప్రభు, అందరు డివోటీస్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి, అప్పుడే మనకి వినిపిస్తుంది వాయిస్. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు ప్రభుజీ. అరే ఈరోజు చాలా ఆనందంగా ఉందా ప్రభుజీ, చాలా ఆనందంగా ఉంది. గత 4 నెలల నుంచి కూడా నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. ఈ మొత్తం ఈ ప్రవచనాలన్నింటినీ కూడా నేను విన్నాను. మీ 47 భాగవత సిరీస్ లో అండ్ 18 భగవద్గీత సిరీస్ కూడా విన్నాను ప్రభుజీ. ఎంతో చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. ప్రత్యక్షంగా మమ్మల్ని ఆ భగవద్ధామం చేర్చడానికి మీరు పడుతున్నటువంటి ఈ తపన, కృషి కూడా మీకు ఎంతో రుణపడి ఉంటాం ప్రభుజీ. పొద్దుటే మమ్మల్ని భగవద్ధామం చేర్చడానికి మీరు ఇంత కృషితోటి ఇంతమందిని 500 నుంచి 1000కి జూమ్ని పెంచి భక్తులందరినీ తరింప చేయడానికి మీరు చేస్తున్నటువంటి కృషి చాలా అద్భుతం, అమోఘం ప్రభుజీ. మేము మీ ద్వారా ఎంతో భగవద్ జ్ఞానాన్ని సంపాదించడమే కాకుండా ధరించడానికి మమ్మల్ని ఈ లైవ్ ద్వారా తీసుకెళ్తున్నారు. ప్రత్యేకంగా దర్శనాలు చేపిస్తున్నారు, భగవద్ దర్శనం చేపిస్తున్నారు. మీకు ఎంతో మేము రుణపడి ఉంటాం ప్రభుజీ. మా నిత్య ప్రార్థనలోని, మా యొక్క పూజ పునస్కారాల్లో కూడా మీ యొక్క నిత్యం కూడా మిమ్మల్ని ప్రార్థన చేసుకుంటూ ఉంటాము. మీరే మా గురువులు, మమ్మల్ని ఆ ధామాన్ని చేర్చడం. హరే కృష్ణ ప్రభుజీ. శీల ప్రభుపాద్ మనందరి గురువులు, శీల ప్రభుపాద వారి శిష్యులు మనందరి, వాళ్ళ యొక్క కృప వల్ల మనం ఏం చేస్తున్నా చేసుకోగలుగుతున్నా. ఒకసారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకుందాం మన ఆదిలాబాద్ మందిరం నుంచి. హరే కృష్ణ. పదండి, అందరం కూడా చక్కగా జాగ్రత్తగా సేవించుకుందాం. వైకుంఠ ద్వారం నుంచి లోపలికి తీసుకెళ్తున్నారు మన భక్తులందరూ. అక్కడ ఇంకా అలంకరణాది ఉత్సవాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మనకి. ప్రభుపాదుల వారి దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ ప్రభుపాదుల వారి దర్శనం చేసుకుందాం. ప్రభుపాదుల వారి దర్శనం చేసుకొని జై శీల ప్రభుపాద్కి జై. శీల ప్రభుపాదుల వారి యొక్క శ్రీచరణాలు. నమో విష్ణుపదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామిని. గౌర్నితాయి దగ్గరికి వెళ్దాం. గౌర్నితాయి దర్శనం చేసుకుందాం. బయట నుంచి పర్వాలేదండి, బయట నుంచి చూపించండి. శ్రీ శ్రీ గౌర్నితాయికి జై. అద్భుతమైన సుందరమైన దర్శనం. శ్రీ శ్రీనితాయి గౌర్ సుందర్. తర్వాత రాధా గోవింద దర్శనం చేయించండి. రాధా గోవిందులు ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారంలో మనకి గరుడన్ మంతుడి పైన దర్శనమిస్తూ ఉన్నారు. శ్రీ రాధా గోవింద భగవాన్ కీ జై. శ్రీ కృష్ణ భగవాన్ కీ జై. శ్రీమతి రాధారాణి కీ జై. చాలా అత్యద్భుతమైన స్వామి యొక్క దర్శనం. పట్టు పీతాంబరంలో స్వామి అమ్మవార్లు మనకి దర్శనమిస్తూ ఉన్నారు. సర్వ అలంకరణ శోభితులై గరుడ వాహనాన్ని అధిరోహించి స్వామి అమ్మవార్ల యొక్క దర్శనం మీ అందరికీ కూడా ఆ భగవంతుడి యొక్క పూర్తి కృపాకటాక్ష విశేషములు ఉండాలి అని ప్రార్థన చేస్తూ, ఆ భగవంతుడి యొక్క కృప ఎల్లప్పుడూ మీ పైన ఉండాలి. ఆ స్వామి యొక్క పూర్తి అనుగ్రహం మనందరికీ ఈ భాగవత శ్రవణ మాధ్యమంగా మనకి లభించాలి. మనము ఈ వైకుంఠ ఏకాదశి రోజు ప్రారంభం చేసిన ఈ యజ్ఞం, ఈ యొక్క తపస్సు, ఈ యొక్క శ్రవణ యజ్ఞం మనకి ఎటువంటి ఆటంకములు లేకుండా మనల్ని వైకుంఠానికి, గోలోకానికి చేర్చేంత వరకు మనతో పాటు ఆ స్వామి యొక్క అనుగ్రహం ఉండాలి అని ప్రార్థన చేస్తూ, ఆ భగవంతుడికి నమస్కారాలు సమర్పణ చేస్తూ
మానసికంగా మన పుష్పములను స్వామి యొక్క శ్రీచరణములకు సమర్పణ చేస్తూ, తులసి దళములు స్వామి యొక్క శ్రీచరణములకు సమర్పణ చేస్తూ, చక్కటి మంగళారతిని స్వామి యొక్క మానసికంగా స్వామి యొక్క దివ్య అనుగ్రహ వీక్షణములు ఆ స్వామి యొక్క దర్శనానికి సమర్పణ చేస్తూ, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కొద్దిగా దగ్గర తీసుకెళ్ళండి ప్రభు. దర్శనం అందరు భక్తులు కనుతీరా మనసారా దర్శనం చేసుకుంటారు. హరే కృష్ణ శ్రీ శ్రీ రాధా గోవింద భగవాన్ కీ, శ్రీమతి రాధారాణి కీ. హరే కృష్ణ. చాలా సంతోషం ప్రభు, మీరు దర్శనం చేయించారు. అందరు భక్తులకి మళ్ళీ ఇంకొకసారి చాలా ధన్యవాదాలు. ఆదిలాబాద్ భక్త బృందం అంతా కష్టపడి చక్కటి అలంకరణలు అన్నీ చేసిన భక్తులందరికీ, అలానే మనందరికీ దర్శనం చేసిన భక్తులందరికీ, మీ అందరికీ ఈరోజు ఇలా చక్కటి మాధ్యమంగా చేరి స్వామి యొక్క విశేషాలను చూస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మళ్ళీ ఈరోజు సాయంకాలం పూట మనము మానసిక శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనంలో కలుసుకుందాం. మళ్ళీ రేపు ప్రొద్దున వైకుంఠ ఏకాదశితో ప్రారంభమైన ఈ భాగవత శ్రవణ ప్రవచనాన్ని మళ్ళీ రేపటి నుంచి ఇంకా మనం కంటిన్యూ చేస్తూ నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ 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 హరే హరే రామ హరే రామ కృష్ణ హరే హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 రామ హరే కృష్ణ కృష్ణ హరే రామ రామ హరే రామ రామ హరే కృష్ణ కృష్ణ హరే హరి, హరే రామ 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 హరే రామ రామ హరే హరే